మనతో ఉన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి. కాంటినెంటల్ ఎలాంటి లక్ష్యంతో స్టార్ట్ చేశారు? ఎవ్రీథింగ్ షుడ్ బి పేషెంట్ సెంటర్డ్, పేషెంట్ ఫోకస్డ్. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎక్కడ మాట్లాడుకున్నా గట్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. ఆ బ్యాక్టీరియా చేంజ్ అయినప్పటికీ ఈ మనిషి వ్యవహారం మారుతుంది. అదే కాకుండా క్రిమినల్స్, మర్డరర్స్, ఓకే, ఇవన్నీ గట్ బ్యాక్టీరియా అనలైజ్ చేసినప్పటికీ కూడా వీళ్ళది ఒక ప్రొఫైల్ ఉంటుంది. రైస్ ఉందో, రైసే అన్నిటికీ కీలకమైన కారణం. అసలు ఒబేసిటీకి ఎందుకు పెద్ద ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఒబేసిటీ ఈజ్ 200 హార్మోన్స్, 200 హార్మోన్స్కు సంబంధించిన జబ్బు. సిగరెట్ కంటే 2 పెగ్గలు వేసుకోవడం మంచిదే. ఇది చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. లేడీస్ నౌ ఐ అవుట్ బీటెన్ బై 1 or 2 percentage points in smoking. అది ఆల్కహాల్లో కూడా. కాంటినెంటల్ ఈ రూపు రావడానికి బయట ఉండే పరిస్థితుల్ని ఎలా బేరీజ్ వేసుకోవాలి మనం? పేషెంట్ సెంట్రిక్ కేరు, పేషెంట్స్ హాస్పిటల్ బాధతో వచ్చినప్పటికీ వాళ్ళని సరిగ్గా చూసుకొని డయాగ్నోస్ చేసి పంపించాలి. వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఇచ్చేసి ఏదో ఎక్స్క్యూజ్ చెప్పేసి ఇలా అయిందనేసి మనం చెప్పకూడదు. వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి. గురు ఎన్ రెడ్డి గారు, నమస్తే. నమస్కారం గణేష్ గారు. సార్, ముందుగా అంటే మీతో మాట్లాడేటప్పుడు వైద్యము లేకపోతే మిగతా మెడికల్ సమస్యలు మాట్లాడేటప్పుడు ఇంకా ఫస్ట్ మీకోసం మాట్లాడాల్సి వస్తే ఎక్కడో ఓల్డ్ సిటీ నుంచి ఇప్పుడు ఉండే ఫైనాన్షియల్ సిటీ వరకు ఒక చిన్న జర్నీ ఉండి ఉంటుంది. చిన్నది కాదు, పెద్దది. అవును. అంటే మీరు ముందుగా డాక్టర్గా అనుకుని ఒక ప్లానింగ్తో వచ్చారా, అయితే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేశారా? ఎలాంటి ప్లానింగ్ ఉండేది? ప్లానింగ్ అంతా నాదండి. ఓకే, ఈవెన్ మెడికల్ స్కూల్లో చేరినప్పటికి కూడా ఎవరి ప్లానింగు లేకుండే. అంటే మా నాన్న అమ్మ వాళ్ళు మంచి చదువుకోవాలి, వాట్ ఎవర్ ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకుంటారో అది మీ ఇష్టం. అంటే ఒకటి ఉంది, నాకు చిన్నప్పటి నుంచి క్లాస్ నుంచి కాలేజ్ వరకు ఫస్ట్ రావడము అదొకటి అలవాటు అయిపోయింది. సో దాంతో ఏమైందంటే మా పేరెంట్స్కు బాగా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో నాకు సైన్సెస్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే స్కూల్లో ఉన్నప్పటికీ. సో అప్పుడు ఆ టైంలో యూజువలీ మీ అందరికి తెలిసిన విషయమే ఇంజనీరింగు లేకుంటే మెడిసిన్ అని. ఓకే, ఒకసారి లా డిగ్రీ అంటారు. సో నాకు సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉంది కనుక సో మెడిసిన్ ట్రాక్లో వెళ్ళాను. ఏంటంటే ఇక్కడనే ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకొని దాని తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. అక్కడ 40 సంవత్సరాలు 42 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఆఫ్టర్ 30 years తర్వాత మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలి. షుడ్ ఐ ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలి, ఒక క్వాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. సో అప్పుడు ఈ నానక్రామ్ కూడా గచ్చిబౌలిలో యాక్టివిటీస్ను బట్టి స్థలం ఎక్కడ ఉంటుంది, ఓకే, ఇది డస్ట్ ఇదంతా బిజీ మెయిన్ రోడ్స్లో లేకుండా ఉంటే బాగుంటుంది అనేసి హాస్పిటల్ ఇక్కడ నేను వెతికి చూసి డిసైడ్ చేసుకున్నాను. సో చాలా వరకు డాక్టర్లుగా అయ్యేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో డాక్టర్లు అవ్వాలను, లేకపోతే మిగతా వాళ్ళు పుషింగ్ ఉంటుంది అంటే నువ్వు డాక్టర్ కావాలని. అలా ఫ్యామిలీ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారండి ఎవరైనా? మా ఫ్యామిలీలో మొదటి డాక్టర్ నేను. ఓకే, ఇప్పుడు నా తర్వాత మా బ్రదర్స్ చిల్డ్రన్, డాటర్స్ ఇన్లా, అలాగా నెవ్యూస్, నీసెస్ చాలామంది డాక్టర్స్ అయ్యారు. అండ్ చాలా మటుకు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఓకే, బట్ నేను మా గ్రాండ్ పేరెంట్స్కు మొదటి గ్రాండ్ సను, మా పేరెంట్స్కు మొదటి చైల్డ్. ఓకే, ఉన్నప్పటికీ ఒకసారి చూసుకుంటే బర్డన్ నా మీద ఉండే. ఓకే, సో ముందుకు వెళ్ళింది డాక్టర్ కావాలని అనుకున్నది ఇదంతా కూడా నేను సొంతగా ఆలోచించుకొని ప్రయత్నం చేసి డాక్టర్ అయ్యాను.
అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ అంటే బిజినెస్ ఫ్యామిలీ అయినా? మా ఫాదర్ ఒరిజినలీ ఆయన టీచింగ్లో ఉండే, దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్కి వెళ్ళాడు. ఈ వాజ్ ఎ క్లాస్ 1 కాంట్రాక్టర్. ఓకే, ఆయనది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. తర్వాత హీ వాజ్ రిటైర్డ్ యాజ్ ఏ సివిల్ కాంట్రాక్టర్. చాలా మటుకు మన హైదరాబాదు, సరౌండింగ్ హైదరాబాద్లో పెద్ద కాలనీస్ ఆ టైంలో 1960s 70sలో కాలనీస్ అని చేసిన కాలనీస్ అని కూడా మా నాన్నగారు మా వారి బ్రదర్ ఇన్ లా వాళ్ళకి కలిసి చేసేవారు. సో బికాస్ ఆఫ్ హిస్ టీచింగ్ బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారికి చదువు అంటే చాలా ముఖ్యం. ఓకే. ఎస్. సో అందుకొరకే మాకు బెస్ట్ స్కూల్కి పంపించాడు. ఆయనకు అంత స్తోమత లేకపోయినా కూడా ఆ టైంలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అని, దట్ వాజ్ ది బెస్ట్ స్కూల్, అందరికీ తెలిసిన విషయం అది. సో ఆ స్కూల్లో మేము చదువుకున్నాము. అండ్ సో ఆయనకు చదువు మీద, ఆయనకైనా మా అమ్మగారికైనా కూడా పిల్లలు బాగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఆయన ప్రొఫెషన్కి ఎప్పుడు మామూలు రానిలేదు. ఇది చాలా డిఫికల్ట్ ప్రొఫెషను. మీరందరూ బాగా ప్రొఫెషనల్స్ కావాలి, వెదర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ చూస్ అనేసి అలా ప్రోత్సహించాడు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మీ డాక్టర్ వరకు హైదరాబాద్లోనే ఎడ్యుకేషన్ అంతా? హైదరాబాద్లో ఎడ్యుకేషన్, ఎస్, టిల్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్. దాని తర్వాత ఫర్దర్ పోస్ట్ గ్రాడ్యుయేషను సూపర్ స్పెషలైజేషన్ అంతా కూడా అమెరికాలో జరిగింది. ఎస్. మీ వారసులు ఎవరైనా డాక్టర్స్గా కానీ ఆ ప్రొఫెషన్లో ఉన్నారా, రాబోతున్నారా? మా పిల్లలందరూ కూడా, అంటే మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. సో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా డాక్టర్ కావాలని వాళ్ళకు ఉద్దేశం లేకుండే. ఎందుకంటే నా స్కెడ్యూల్ చూసేసి వాళ్ళు భయపడేవారు. ఓకే. ఇంతకదం 18 గంటలు 20 గంటలు 7 days a week నాన్నగారు పని చేస్తారనేసి. బట్ వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు. మంచి ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్, వాటన్ నుంచి ఇటువంటి కాలేజెస్ నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు, ఎంబీఎస్ చేశారు. సో అబ్బాయిలు ఇద్దరు కాలిఫోర్నియాలో ఉన్నారు. అండ్ విచిత్రం ఏంటంటే డాక్టర్ కాకున్నా కూడా మా పెద్ద అబ్బాయి ఈజ్ ద ఎండి ఆఫ్ హెల్త్ కేర్ వెంచర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫర్మ్స్. ఆయన సుమారుగా ఒక 6 బోర్డులో కూర్చుంటాడు. ఈజ్ ఓన్లీ 38 years old. ఎస్. మా రెండో వాడు ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడిసిన్, కానీ వాడు కూడా వాటన్ బిజినెస్ స్కూల్కు వెళ్ళాడు. తర్వాత అన్నాడు దీని తర్వాత నేను చేస్తాను మెడిసిన్ అనేసి. వాని మీద బాగా హోప్స్ ఉండే. బోత్ కిడ్స్ ఆర్ వెరీ బ్రిలియంట్ కిడ్స్, కానీ చేయలేదు. సో మా అమ్మాయి కూడా షీ డిడ్ంట్ గో టువర్డ్స్ మెడిసిన్. యా. అంటే డాక్టర్ గారు, చాలా వరకు ఏ బిజినెస్ అయినా సరే ముందు లాభం ఉండాలని అనుకుంటారు, కానీ దాంతోపాటు ఒక లక్ష్యం ఉంటుంది. మన కాంటినెంటల్ ఎలాంటి లక్ష్యంతో స్టార్ట్ చేశారు? ఇప్పుడు మీరు పైకి వచ్చారు కింద నుంచి, ఓకే, వచ్చినప్పటికీ మా మెయిన్ ఫాయిర్లో కాంటినెంటల్స్ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అనేసి పెద్దగా ఉంది, కరెక్ట్? సో ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్లో ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క వర్డ్, అది మీరు ఇట్ ఈస్ లైక్ వేయింగ్ ఇన్ గోల్డ్, అంత ఆలోచించి రాశాను. 2012 అంటే 13లో హాస్పిటల్ ఓపెన్ చేశాం. సో నాకు ఏం లక్ష్యం ముఖ్యంగా అంటే కెన్ యూ మేక్ పేషెంట్ సెంట్రిక్ కేర్, అనగా పేషెంట్ ఈస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. ఓకే, ఎవ్రీథింగ్ షుడ్ బి పేషెంట్ సెంటర్డ్, పేషెంట్ ఫోకస్డ్, అండ్ నెంబర్ 2, కెన్ వి ప్రొవైడ్, మనం అఫోర్డబుల్ కేర్ అంటాం, ఎంతవరకు మనం పేషెంట్స్కు వాళ్ళ కేర్ కాస్ట్ను కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, మూడో విషయం కొలాబరేషన్, అంటే ఎవరితో కొలాబరేట్ చేయడం. ఒక హాస్పిటల్లో మీకు నర్సెస్ ఉంటారు, టెక్నీషియన్స్, ఓకే, విభిన్న స్టాఫ్ ఉంటుంది, వీళ్ళందరితో, డాక్టర్స్ ముఖ్యంగా. సో వీళ్ళందరితో మనం కొలాబరేట్ చేయాలి. ఓకే, ఏ ఒక్కరు కూడా సరిగా క్వాలిఫికేషన్స్ లేకుంటే ట్రైనింగ్ లేకపోయినప్పటికీ ఆ పేషెంట్స్కు హాని జరగవచ్చు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ప్రిన్సిపల్స్, అండ్ అది పెద్ద లక్ష్యం. అది కూడా కొలాబరేషన్ విత్ యువర్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ మిషన్తో, ఈ విజన్తో నేను కాంటినెంటల్ 2013లో స్టార్ట్ చేశాను. ఇప్పటికి కూడా ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్.
చాలా కేర్ఫుల్గా చూస్తూ ఉంటాను. ఒక చిన్న విషయం ఏంటంటే పేషెంట్ డిగ్నిటీ అంటాం మనం. Hmm. అంటే ఓ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఎలాంటి మర్యాదలు మనం ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, పేషెంట్ రిజిస్ట్రేషన్ కొరకు ఎన్ని గంటలు ఉంటున్నాడు, ఓ డాక్టర్ చూడడానికి ఎక్కడ కూర్చుంటున్నాడు, ఆయన ముందు నుంచి ఎంతమంది పోతున్నారు. ఓకే, ఒక హాస్పిటల్లో ప్రొసీజర్ అయినప్పటికీ ప్రాపర్ స్క్రీన్స్, కర్టన్స్, డోర్స్, విండోస్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అవును. ఒక పేషెంట్ను డిగ్నిటీగా చూస్తే, మర్యాద ఇచ్చి వాళ్ళకు దిస్ ఇస్ ద ప్రైవసీ చాలా ముఖ్యం. ఆ పేరే ఉన్నది హాస్పిటాలిటీ. పేరే ఉండదు. ఒక నంబర్గా ట్రీట్ చేసి అలాంటి మీద వీడు పేషెంటే కదా, ఇది ఎకానమీ వార్డులో ఉన్నాడు, ఇంతే కడుతున్నాడు, ప్రైవేట్ రూమ్లో లేడు, చిన్న చూపు చూడడము అట్లా బాగా జరుగుతుంటుంది. ఓకే, సో వీ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఏ పేషెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళను డిగ్నిటీతో, రెస్పెక్ట్తో మనం చూసుకోవాలి. అటువంటి స్కిల్ సెట్స్ మనం అందజేయాలి వాళ్ళకి. దట్స్ ఇంపార్టెంట్. డాక్టర్, కాంటినెంటల్ కంటే మాట్లాడే ముందు మీరు దాదాపు ఒక 4 దశాబ్దాల క్రితమే డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు యుఎస్లోన, మళ్ళీ బ్యాక్ వచ్చారు, కాంటినెంటల్ పెట్టారు. అప్పట్లో మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసినప్పుడు లేకపోతే మాస్టర్ చేసినప్పుడు ఒక కార్డియాలజిస్ట్ అవ్వాలని, లేకపోతే ఇటువంటి కోర్సెస్ ఉండేవి. ఇప్పుడు ఒక దశాబ్దం 2 దశాబ్దాలుగా మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇంత ఫేమస్ అయింది, కానీ ఒకప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది తెలియని పరిస్థితి చాలామందికి. నిజమే. మీరు ఎలా ఊహించారు అసలు ఫస్ట్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇంతకుముందు కూడా జర్నలిజంలో ఎంతోమంది అడిగారు ఈ క్వశ్చన్. ఇది చెప్తే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఓకే, కానీ ఇది నిజం. మీకు ఇంత క్రితం చెప్పినట్టు నాకు సైన్సెస్లో బాగా ఇష్టం ఉండే, అండ్ ఎప్పుడు కూడా ఐ యూస్ టు టాప్. అందులో సైన్సెస్ అనగా మనకు అర్థం చేసుకోవడానికి అందరికీ బయాలజీ అంటాము. ఆ బయాలజీలో బాటనీ, జువాలజీ, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నిట్లో కూడా నేను చాలా ఇంట్రెస్ట్తో చదివేవాడిని. కానీ బయాలజీ చదివేటప్పుడు హై స్కూల్లో ఉన్నప్పటికీ అందులో జువాలజీ అది నాకు బాగా ఒక ఆకర్షణగా, ఇది నేర్చుకోవాలి, ఇది ఇట్స్ లైక్ ఒక ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్. ఇంత పెద్దగా జిఐ సిస్టమ్ ఉంటుందా, ఇలాంటి ఫిజియాలజీ ఉంటుందా, ఇన్ని హార్మోన్స్ ఉంటాయా. అది అప్పుడు మనం చదివింది ఆ టైంలో ఫ్రాగు, ర్యాబిటు. కానీ జువాలజీలో అదే కదా, వీ డోంట్ స్టడీ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ 10th, 11th, 12th. సో అప్పుడు ఇంకా హ్యూమన్ బీయింగ్స్ గురించి నాకు ఎక్కువగా హ్యూమన్ ఫిజియాలజీ గురించి అప్పుడు ఆ ఇంట్రడక్టరీ కోర్సెస్ అట్లన్నీ ఏం లేకుండే. మెడికల్ స్కూల్లో ఎంటర్ అయిన తర్వాతనే అప్పుడు నాకు తెలిసింది అన్నట్టు. సో నా ఫౌండేషన్ వాజ్ ఫ్రమ్ మిడిల్ స్కూల్, 8th క్లాస్ నుంచి మొదలైంది ద ఇంట్రెస్ట్ ఇన్ దిస్ థింగ్. ఓకే. సో ఒకసారి మెడికల్ స్కూల్లో చేరుకున్న తర్వాత చాలా మటుకు డెసిషన్ మేకింగ్ ఎప్పుడవుతుందంటే 4th ఇయర్నో 5th ఇయర్నో, ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు. అప్పుడు ఎందుకంటే మీకు అన్ని రొటేషన్స్ అవుతాయి కదా, సర్జరీలో, ఈఎన్టీలో, అవన్నీ స్పెషాలిటీస్లో. ఇక నాకు ఫస్ట్ ఇయర్లోనే వెన్ ఐ జాయిన్డ్, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కావాలనేసి నిర్ణయించుకున్నాను. ఓకే. మా నాన్నగారు నన్ను సర్జన్ కావాలని ఆయనకు చాలా కోరిక ఉండే. సో నేను కొన్ని రోజులు కొన్ని నెలలు బాగా ఆలోచించాను. నిజంగా నాన్నగారి ఎక్స్పెక్టేషన్స్ ఎలా నెరవేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎలా చెప్పాలి. సో అప్పుడు ఏముందంటే ఆ టైంలో అప్పుడప్పుడే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒక ఎండాస్కోపీ సర్జరీగా మారుతూ వచ్చిన స్పెషాలిటీ. ఓకే. సో దినం వెళ్ళేసి నాన్నగారితో కూర్చొని మాట్లాడాను. మేము ఎండాస్కోపీ ద్వారా సర్జరీ చేస్తాం నాన్న, సో నాకు మెడిసిన్లో బాగా ఇష్టం ఉంది కనుక ఓకే నీ కోరిక నెరవేర్స్తాను, నా కోరిక నెరవేర్చుకుంటాను. ఓకే, అండ్ ట్రూలీ దట్స్ అ స్టోరీ. ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఇప్పుడు లాస్ట్ 2 decadesలో ఎండోస్కోపిక్ సర్జరీ బాగా పెరిగింది. ఓకే, ఎన్నో కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి, అవన్నీ వచ్చాయి. 1970sలో అప్పుడప్పుడు ఇది పుట్టిన స్పెషాలిటీ ఎండోస్కోపిక్ సర్జరీలో, అంటే మన భారతదేశంలో. బయట అమెరికా వంటి దేశాల్లో 1950s, 60s నుంచి కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ జరిగేటివి. మన దగ్గర బాగా ఎక్కువ అయిందంటే 1990sలో బేసికలీ.
ఇండియాలో. సో మై ఇంట్రెస్ట్ వాస్ నా స్కూల్ నుంచి, మళ్ళీ జూనియర్ కాలేజు, దాని తర్వాత మెడికల్ కాలేజ్లో. డాక్టర్ గారు మీతో మాట్లాడే ముందు ఏం చేసినా గట్ హెల్త్ కోసం మాట్లాడకపోతే దానికి ఒక కంప్లీట్ కాదేమో అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ మాట్లాడతాను. ఈ మధ్య కాలంలో చాలా వార్తలకు వచ్చింది రష్యా ప్రెసిడెంట్ పుతిన్. ఆయనకి సంబంధించిన వార్తలో ఆయనకి తెలియకుండా ఆయన మలమూత్రాలని యుఎస్ తీసుకెళ్ళింది. ఎందుకు అంటే ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో వాళ్ళు దాన్ని ఒక రీసెర్చ్ చేయబోతున్నారని పెద్ద వార్తలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. మనం దాన్ని పక్కన పెడితే నిజంగానే మలమూత్రాల ద్వారా ఒక మనిషికి సంబంధించిన హెల్త్ని అంత పర్టికులర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చా అసలు? మలమూత్రాలు అనగా యూరిన్ అంటున్నారు. యూరిన్ అండ్ ఓకే, యూరిన్. ఓకే, సి జెనెటిక్ డెవలప్మెంట్, జీన్ డెవలప్మెంట్, జీన్ సీక్వెన్సింగ్ అది టర్న్ ఆఫ్ ది సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. ఓకే, ఏమనగా మన బాడీలో ఎంత డిఎన్ఏ ఉంటుందో, ఓకే, ఆ డిఎన్ఏ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం హ్యూమన్ బాడీలో అనలైజ్ చేశారు. ఇవి ఇన్ని వేలు ఉంటాయి, దీని ఫంక్షన్ ఇలాగ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇందులో ఇన్ని ప్రోటీన్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన ఇన్ని జబ్బులు ఉంటాయి. ఓకే, అది ఆ రీసెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ దానివల్ల ఇప్పుడు కొన్ని జెనెటిక్ డిసీజెస్కు ట్రీట్మెంట్ కూడా మనం చేయగలుగుతున్నాం. ఓకే, యా, సికిల్ సెల్ అనగా, కొన్ని మస్కులర్ డిస్ట్రోఫీస్ అనగా, అంటే ఏం చేస్తున్నామంటే ఒక సెల్లో ఆ జీన్, ఆ డిఎన్ఏ తప్పుగా ఉన్నప్పటికీ ఆ జబ్బు వస్తుంది కదా, ఆ డిఎన్ఏను తీసేసి ఓకే మళ్ళా సెల్ కొత్త సెల్గా మార్చడంతో ఆ పేషెంట్కు జబ్బు రాకుండా చూస్తున్నాం. అంటే రీప్లేస్మెంట్ అండి. రైట్, ఇది క్రిస్పర్ జీన్ టెక్నిక్ అనేసి ఇది 1980s నుంచి ఎంఐటీలో, హార్వర్డ్లో, అమెరికాలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో, జపాన్లో ఇది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు రియాలిటీకి ట్రాన్స్ఫార్మ్ అయింది అన్నట్టు. ఇప్పుడు నా ఒక ట్రీట్మెంట్ రూపంలో మెల్లమెల్లగా పెరుగుతుంది. అందుకని మనం అందరూ అంటాం కదా, ఏ డిసీజు ఏ జబ్బు వచ్చినా కూడా, క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక ఆన్సర్ ఉంది. అది ఎంత తీవ్రంగా ముందుకు పోతుందో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఇది యూరిన్ అనగా ఓకే, యూరిన్లో కూడా ఎన్నో కెమికల్స్ ఉంటాయి. ఓకే, కరెక్ట్. ఇప్పుడు మనకు తెలిసే మన ఇండియాలో మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు పుట్టిన యంగ్స్టర్స్కు తెలియకుండొచ్చు, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ ఫేమస్ అయింది ప్రపంచం అంతా కూడా మొరార్జీ దేశాయ్. ఆయన యూరిన్ ఆయనే త్రాగుతాడు అనేసి, యూరిన్ థెరపీ అనేసి. ఓకే, చాలా పాపులర్ అయింది. ఆయనను చూసేసి ప్రపంచం అంతా కూడా ఎంతోమంది త్రాగడం మొదలుపెట్టారు. ఓకే, అండ్ ఎవరు క్రిటిసైజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు కొంతమంది దిస్ థింగ్ ప్రతి సిచ్యువేషన్స్లో క్రిటిసిజం ఉంటుంది కదా, కానీ ఏం తెలియని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. తెలిసిన వాళ్ళు సైంటిస్ట్ అందరు కూడా వాళ్ళు ఆయన చేసే పద్ధతిని ఎండార్స్ చేశారు. దెర్ ఈస్ అ మీనింగ్ టు ఇట్ అనేసి. ఇప్పుడు కూడా ఎన్నో వందలాది పేపర్స్, వేలాది పేపర్స్ యూరిన్ థెరపీ గురించి లాస్ట్ 4-5 decades 6 decades నుంచి పబ్లిష్ చేశారు. ఓకే, కానీ అది రియాలిటీగా ఓకే ఏ డిసీజ్ కొరకు ఒకటి దేనికి ఉపయోగపడుతుంది, ఓకే, దానివల్ల అది అనాలిసిస్ చేస్తే మీకు కంప్లీట్ జెనెటిక్ ప్రొఫైల్ మనం తెలుసుకోగలుగుతామా. ఓకే, ఇప్పుడు ప్యూటిన్ గురించి మీరు అన్నారు. ఇప్పుడు ప్యూటిన్ గురించి తెలుసుకోవాలంటే ఆయన డిఎన్ఏ, ఆయన ఆలోచన విధము, ఓకే, ఆయన 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 పొలిటికల్ వ్యవహారము, ఓకే, అంతే కదా, ఇంట్రెస్టెడ్, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతామా. ఓకే, సో నాకు దాని గురించి క్లియర్గా తెలియదు. వెదర్ ఫ్రమ్ యూరిన్ యూ క్యాన్ డూ దిస్ అనాలిసిస్, కానీ స్ఫూటంతో చేయొచ్చు మనం, తెంబడతో. ఓకే, సో తెంబడతో చేసినప్పటికీ ఎంత సులభమో సో యూరిన్తో కూడా చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు జీన్ అనాలిసిస్ ఎక్కడ కూడా 23andMe అండ్ కంపెనీ, అది ఫస్ట్ కంపెనీ యుఎస్లో చేశారు. ఇది గూగుల్ వారికి సంబంధించిన వాళ్ళ వైఫ్ ఈ కంపెనీ ఏదో మొదలుపెట్టింది. సో ఆమె అప్పుడు $300 చార్జ్ చేసేది. మొత్తం కిట్ పంపిస్తారు, అందులో మీరు ఉమ్మించేసి బాటిల్ మళ్ళీ ప్యాక్ చేసేసి వాళ్ళకి పంపించాలి. సో నేను చేశాను అది.
ఓకే అండి. మా సన్ ఒకసారి బర్త్డే గిఫ్ట్ ఇస్తే హ్మ్. ఇచ్చినప్పటికీ నీకు ఒక పుస్తకం లాగా వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అంటే నీకు జబ్బు వచ్చే అవకాశం నీ జీవితంలో, హ్మ్. పార్కిన్సన్సా, ఓకే. డిమెన్షియానా, ఆ! ఓకే, తర్వాత కొన్ని కామన్ డిసీజెస్ కూడా, క్యాన్సర్సా, ఆ! మీకు ఈ డిఎన్ఏ అనాలిసిస్ వలన మీ మీ జెనెటిక్ ప్రొఫైల్లో ఉందా లేదా అనేసి హ్మ్. వాళ్ళు రిపోర్ట్ ఇస్తారన్నట్టు. ఓకే. ఓకే, ఏదైనా ఉన్నప్పటికీ ఏం జాగ్రత్తలు పడాలని కూడా వాళ్ళు సజెషన్ ఇస్తారు. సో ఇదంతా కూడా ఎట్లా ఇవాల్వ్ అయిందంటే ఒక్కసారి 2000లో హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత హ్మ్. ఇటువంటి కమర్షియల్ సైంటిఫిక్ కంపెనీస్ పుట్టాయి. అందులో 23andMe వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. మన సలైవా నుంచి వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, లిక్విడ్ బయాప్సిస్ అంటాం, అవును. బ్లడ్ ద్వారా. హ్మ్. ఓకే, సో ఒకసారి చూసుకుంటే మన ఉమ్మిడి, సలైవా, హ్మ్. బ్లడ్, యూరిన్, హ్మ్. ఇవన్నీ లిక్విడ్సే. అవును. సో ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు యూనో ఇదేనా నిజం ఉండొచ్చు, నాకు దాని వెంబడి ఎవరు చేస్తున్నారు ఏం అదే. చేస్తున్నారు అదే. తెలియదు, అవును. బట్ ఈజీలీ డూయబుల్. ఓకే, ఎట్లాగో యూరిన్ నుంచి కూడా మనం కరెంటు ఎన్నో బ్లడ్ క్యాన్సర్స్ కూడా మనం వీ కెన్ డయాగ్నోస్, మల్టిపుల్ మైలోమా అంటాం. హ్మ్. ఆ 24 hour యూరిన్ కలెక్షన్ చేస్తాం. హ్మ్. చేసినప్పటికీ దాని రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూరిన్ వలన కూడా మనకు చాలా జబ్బులు కూడా మనం డయాగ్నోస్ చేయగలుగుతాము. హ్మ్. జెనెటిక్స్ ఎలా తెలుసుకుంటాము దాని గురించి కూడా అది ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది. సో దానికంటే ఎక్కువ నేను దాని గురించి ఇప్పుడు చెప్పలేను. యా, మీరు ఒకటి ప్రస్తావించారు మొరార్జీ దేశాయ్ దానికోసం. అవును. నిజంగా ఇప్పుడు అంటే ఈవెన్ రిజల్ట్ ఏమైనా ఉందండి? ఇప్పుడు ఆయన చేశారా ఆ రోజున? కొన్ని విమర్శలు కూడా వచ్చినియి. ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేశారు. ఎంత జరిగింది అప్పట్లో ఒక చర్చ Hmm. ఉంది. Hmm. అంటే ఏదండి ఇప్పటికి ఇంతకాలమైంది దాదాపు. Hmm. ఏమైనా ఉందండి అసలు దానివల్ల ఏమైనా అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఇప్పుడే చెప్పినట్టు గణేష్ గారు, చాలా పాజిటివ్గా సైంటిఫిక్ కమ్యూనిటీలో ఆర్టికల్స్ వచ్చాయి. ఓకే. దాని తర్వాత అల్ట్రా ఫిల్ట్రేషన్ ఆఫ్ ది యూరిన్, మేబీ మొరార్జీ దేశాయ్ క్రూడ్ యూరిన్ అంటే ఆయన యూరిన్ చేసిందే త్రాగడంలో హ్మ్. అందులో కొన్ని కెమికల్స్ మే నాట్ బి గుడ్. హ్మ్. కరెక్ట్ కదా. సో దాని తర్వాత ఫిల్టర్డ్ యూరిన్, రిమూవింగ్ సర్టన్ కొన్ని బ్యాడ్ కెమికల్స్ తీసిన తర్వాత ఓకే ఈ యూరిన్ బాగుంటుంది అనేసి అలా మొదలు పెట్టారు. యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ కూడా వచ్చి ఉంటాయి. ఓకే. ఓకే, సో ఆయన అన్నేళ్ళు బ్రతికినందుకు, ఆయనకు పెద్దగా ఏం జబ్బు లేనందుకు, హ్మ్. అన్నేళ్ళు ఆయన యూరిన్ తీసుకున్నందుకు ప్రాబబ్లీ దట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. కరెక్ట్. ఎవరో ఇప్పుడు చెప్పారు గాంధీ గారు కూడా తీసుకునేది అనేసి, హ్మ్. యూనో ఓకే. మహాత్మా గాంధీ కూడా, గాంధీ. సో ఇంకా వేరే పాలిటీషియన్స్ కూడా చాలామంది మొరార్జీ దేశాన్ని చూసేసి కూడా ఫాలో అయ్యారు. హెల్త్ కొరకు వాళ్ళు మొదలుపెట్టారు. పాలిటీషియన్సే కాదు, నార్మల్ సిటిజన్స్ కూడా ఓకే. దే ట్రైడ్ ఇట్. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ అవును. అంతే ఈస్ కదండి. డూయింగ్ ఇట్, సో వై నాట్. అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకి ఏదైనా జబ్బు వచ్చేది కదా, హ్మ్. హాస్పిటలైజ్ అయ్యేది కదా. ఓకే, అవును. ఆయన అబద్ధం ఏం ఆడలేదు కదా, అందరు అవును. చూశారు ఆయన అవును. అసలు అవును. యూరిన్ అవును. తీసుకునేది చూశారు. అవును. ఎస్, యా. డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది ఎక్కడ మాట్లాడుకున్నా గట్ హెల్త్, గట్ హెల్త్, గట్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే కొంచెం వెనక్కెళ్తే అంటే ముందుగానే మన తరాలు ఊహించినయా? నీకన్ని గట్స్ ఉన్నాయా అనేది ఒక పెద్ద వర్డ్ ఉంటది. అంటే నీకంత దమ్ముందా అనేది. ఆ పవర్. ఎలా అసలు దానికి ఏమైనా ఇంటర్‌లింక్ ఉందా? లేకపోతే అసల ఎందుకింత ప్రాచుర్యం పొందుతుంది ఇది? ఎందుకు ప్రాచుర్యం పొందుతుందంటే మీరు అన్నట్టు ఇప్పుడే, ఇఫ్ యూ హ్యావ్ గట్స్ ఆ! షో ఇట్ టు మీ అంటాం. అవును. నీకు దమ్ముందారా, అవును. ఓకే, ఉంటే రా. అవును. రైట్, ఇదంతా ఎప్పుడో పురాణాల నుంచి వచ్చిన విషయం. ఓకే. కరెక్ట్, బట్ దెర్ ఈస్ అ మీనింగ్ ఫర్ దాట్. హ్మ్. ఇప్పుడు ఆ మీనింగ్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. అంటే మన పెద్దలకు 5,000 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళకు అర్థమై ఉంటుంది. హ్మ్. అందుకొరకే మనకు ఈ చెట్ల మందు అనేసి, ఓకే, ఈ ఆకులో మనం అవును. పేస్ట్ చేసుకొని ఇవన్నీ ఎన్ని రకాల మెడిసిన్స్. అవును. ఆయుర్వేద వాజ్ బోర్న్ ఇన్ ఆయుర్వేదం. ఇండియా. అవును. ఓకే, సో నాలెడ్జ్ ఉన్నప్పటికే కదా. హ్మ్. ఇప్పుడు ఆయుర్వేద ఈజ్ కంప్లీట్లీ ఒకసారి చూసుకుంటే ఆయుర్వేద ఒక మెడికల్ స్పెషాలిటీలో ముఖ్యంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది భోంచేయొద్దు, అది తినొద్దు, అవును. ఆనియన్స్ తీసుకోకూడదు, అవును. ఓకే,
దీనెంబడి కర్డ్స్ తీసుకోకూడదు, దానెంబడి అది తీసుకోకూడదు, అవును. కరెక్టే. ఓకే, పథ్యం చేయాలి, గ్యాస్ తక్కువ ఉంటుంది ఇలా చేస్తే. హ్మ్. ఇవన్నీ కూడా ఒక సమ్ ఫార్మ్ ఆఫ్ రీసెర్చ్ చేసినప్పటికే వచ్చింది కదా. అవును. ఓకే, కంప్లీట్ నేచర్ అది. యా, కంప్లీట్ నేచర్ వలన హౌ టు ఆల్టర్. హ్మ్. దీని అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ చేసినప్పటికీ గట్టుకు సంబంధించిందే కదా, ఓకే. దీనివలన ఒక జబ్బు మంచిగా అవుతుందనేసి అన్ని వేల సంవత్సరాల క్రింద వాళ్ళు డిస్కవరీ చేసినప్పటికీ ఒక సైన్స్, ఒక మెడిసిన్ రూపంలో మారింది. ఓకే, సో ఇప్పుడు మనం మోడర్న్ సైంటిఫిక్ కమ్యూనిటీలో హ్మ్. దాన్ని రుజువు చేస్తున్నాం. హ్మ్. ఓకే, ఇది కరెక్టే. ఈరోజు బ్రెయిన్ ఈజ్ నాట్ ద సీట్ ఆఫ్ పవర్. హ్మ్. నీ ఇంటెస్టైన్స్, నీ గట్ ఈజ్ ద సీట్ ఆఫ్ పవర్. ఓకే. సో అందుకొరకే ఇఫ్ యు ఆర్ గట్సీ కమ్ అంటాం, అవును. ఇఫ్ యు ఆర్ గట్సీ యూ కెన్ డూ అంటాం. హ్మ్. సో దెర్ ఈస్ అ రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంది ఓకే. మన ఇంటెస్టైన్స్, మన పేగులలో. ట్రిలియన్. 100 ట్రిలియన్. హ్మ్. ఓకే, ఇన్ని ట్రిలియన్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ మన పేగుల్లో జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళకు భోజనం ఎవరు పెడుతున్నారు, హ్మ్. వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారు, ఓకే, ఓకే. వాళ్ళు ఏమి జనరేట్ చేస్తున్నారు అంటే ఏమి టాక్సిన్స్, ఏమి ఇమ్యూన్ సెల్స్. ఇప్పుడు సైన్స్ అంతవరకు వెళ్ళింది అన్నట్టు. ఓకే. సో ఏమంటున్నాము, చాలా మట్టుకు జబ్బులు ఇది ఈ బ్యాక్టీరియా బిహేవియర్కు సంబంధించింది. ఓకే. ఓకే, దట్స్ రీజన్ వై మనం ముందు ఏమనుకునే వాళ్ళమంటే వీనికి నొప్పి వస్తే హ్యావ్ దట్ పవర్, హ్మ్. మెంటల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటే హ్మ్. నువ్వు నొప్పి తట్టుకుంటావురా అనిపిస్తుంది. ఓకే. ఓకే, ఎవరన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే హ్మ్. వీడేదో వెధవ పిచ్చోడు అనుకుంటాం మనం, హ్మ్. ఏదో సైకాట్రిక్ బ్రెయిన్ డిసీజ్ ఉంది అనుకుంటాం. హ్మ్. ఇప్పుడేం ప్రూవ్ చేశాము ఈ గట్ మైక్రోబయోమ్ వలన. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఇస్ మన ఇంటెస్టైన్స్లో ఉన్న గట్ బ్యాక్టీరియా. ఓకే. మైక్రోవేవ్. చాలా మట్టుకు సైకాట్రిక్ ఇల్నెసెస్ ఆర్ రిలేటెడ్ టు దాట్. ఓకే. ఒక మనిషికి కోపము, ఒక మనిషికి డిప్రెషను, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా జబ్బులు. యూనో నౌ స్ట్రాంగ్లీ బిలీఫ్ ఏంది, అర్థం ఏంటంటే ఇంకా బాగా రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. ఆ బ్యాక్టీరియా చేంజ్ అయినప్పటికీ ఈ మనిషి వ్యవహారం మారుతుంది. అదే కాకుండా క్రిమినల్స్, మర్డరర్స్, ఓకే, ఇవన్నీ interesting. గట్ బ్యాక్టీరియా అనలైజ్ చేసినప్పటికీ కూడా వీళ్ళది ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఈ 100 ట్రిలియన్ అని చెప్పాను కదా. సో ఈ ఇటువంటి వాళ్ళకు అది అనాలిసిస్ చేస్తే ఈ స్పీసీస్ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఇలా బిహేవియర్ చేస్తున్నారు, ఇలా బిహేవియర్ అవుతుంది. సో ఇప్పుడు సైన్స్లో ఎంత బాగా వేగంగా మనం ముందుకెళ్తున్నాము. కానీ ఫ్యూచరు అన్ని జబ్బులకు మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతామా, ట్రీట్మెంట్ చేయగలుగుతామా గట్ బ్యాక్టీరియా సైన్స్తో, అది మనకు తెలియదు. ఓకే. కానీ అక్కడ బాగా రీసెర్చ్ అవుతుంది. ఇప్పుడు ఒబేసిటీ అంటున్నాం. అవును. ఓకే, బాగా లావుగున్నప్పటికీ ఇంతవరకు మనకు అర్థం ఏమైంది, ఇన్నేళ్ళు, ఇన్ని డెకేడ్స్. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నాం, వీడు ఎక్కువగా భోంచేస్తాడు. అవును. రెండోది వీడు ఫ్యామిలీ నుంచి వచ్చిన జబ్బు. అవును. ఓకే, మూడోది తర్వాత ఒబేసిటీ పాపము, వీడేమో ఎక్కువగా భోంచేయడు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేదు, అయినా కూడా వాడు లావ్ అవుతున్నాడు. Hmm. ఓకే, అన్నప్పటికీ మనకి ఎవరికి కాల్ చాలా మటుకు నవ్వేవాళ్ళు. అవును. వీడు బాగా తింటాడు కానీ అలాగే అంటాడంట. అవును. ఓకేనా. మూడోది అండర్స్టాండింగ్ ఏమొచ్చాము, ఒబేసిటీ ఈజ్ 200 హార్మోన్స్, 200 హార్మోన్స్కు సంబంధించిన జబ్బు. ఓకే. ఓకే, తిండి కోసం వచ్చింది కాదు అది. కాదు, అంటే ఆ హార్మోన్స్ ఉన్నప్పటికీ ఆకలి ఎక్కువ కావడము, ఓకే, వాళ్ళ మెటబాలిక్ రేటు తగ్గడము. ఓకే, ఇవన్నీ ఇంత ఇంటర్ప్లే ఆఫ్ హార్మోన్స్. ఆ సైన్స్తోనే ఇవాళ కొత్తగా ఈ మెడికేషన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఒబేసిటీకి కొత్తగా వచ్చిన మెడికేషన్స్ ఇప్పుడు లావు తగ్గిస్తుంది కదా. అవును. చాలా మంది సర్జరీ చేసుకుంటలేరు, బేరియాట్రిక్ ఓకే, చేస్తున్నారు, లైపోసెక్షన్ లాంటివి వచ్చినాయి చేస్తలేరు ఇప్పుడు అవి. అవును. ఈ కొత్త మెడికేషన్స్ వచ్చినప్పటికీ నువ్వు ఆ ఇంజెక్షన్ వారానికి ఒకసారి తీసుకున్నప్పుడు ముంజారోనే ఒజంపికో పేషెంట్స్ అందరు కూడా, పబ్లిక్ అంతా కూడా 15, 20, 25, 30 kgs లూజ్ అవుతున్నారు.
అంటే చెప్పేది ఏంటంటే అర్థం అందుకొరకే సైన్స్ అన్నప్పటికీ రీసెర్చ్ అన్నప్పటికీ మనం కొత్తవి నేర్చుకుంటూ వస్తాం. ఓకే. ఓకే. ఒబిసిటీ గురించి ఎలా ఆలోచన 1970s, 80sలో ఉండే ఎలా మారుతూ వచ్చి చివరికి గట్ బ్యాక్టీరియా మైక్రోబయోమ్కు సంబంధించిన జబ్బు అని కూడా రుజువు అవుతుంది. హ్మ్. లావుగా ఉన్నవారికి ఒక స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా వాళ్ళలో ఉంటుంది. హ్మ్. జస్ట్ ఇమాజిన్ రేపటి దినము ఆ బ్యాక్టీరియా మనం తీసేసాం పుట్టినప్పుడే, బహుశా ఆ పర్సన్ ఎప్పుడూ జీవితంలో లావు కాలేడు. ఓకే. ఇట్స్ పాసిబుల్. హుహు. ఎస్. అక్కడ పోతుంది సైంటిఫిక్ రీసెర్చ్. ఇప్పుడు ఏమంటాం, బ్యాక్టీరియా ఉంది, దీనికి సంబంధించిన జబ్బులు ఇవి. ఓకే. హ్మ్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము, ఎలా రిప్లేస్ చేస్తాము? హ్మ్. ఓకే. గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకొస్తాము? కెన్ వి చేంజ్ ఇట్? కెన్ వి గివ్ సమ్ క్యాప్సూల్స్? కెన్ వి డూ సంథింగ్? అది దట్స్ వేర్ ద ఫ్యూచర్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ అది వచ్చినప్పటికీ బాగా ఇట్ విల్ బి ఎక్సలెంట్. డాక్టర్ మీరు ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఎలా అంటే సొసైటీలో పెడుతున్న ఆ క్రిమినల్స్, లేకపోతే మన క్రిమినల్ సంబంధించిన ఆ క్రైమ్ రేటు, నేర ప్రవృత్తి సంబంధించి గట్ హెల్త్కి ఒక ఇంటర్ లింక్ చెప్పారు మీరు. అవునండి. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి అసలు అది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ గట్ హెల్త్కు సంబంధించిన ఈ విషయం మనం 5-6 సంవత్సరాల కింద తెలుసుకున్నాం అనుకోండి. దానికన్నా ముందు ఏమనుకున్నాము, ఈ క్రిమినల్స్లో ఈ బాగా కోపం వచ్చే వారికి ఆ, హార్మోనల్ చేంజెస్ కూడా ఐడెంటిఫై చేశాం. ఓకే. సెరోటోనిన్ అనేసి ఒక బయోకెమికల్ సబ్స్టెన్స్. ఉమ్, అంటే ఈ క్రిమినల్స్లో సెరోటోనిన్ అనే సబ్స్టెన్స్ ఉమ్, మెదడులో తక్కువగా ఉండటము, మన Hmm. బాడీ సర్క్యులేషన్లో తక్కువగా ఉండటము, Hmm. దానివల్ల వీళ్ళు ఇలా తయారవుతారనేసి ఉమ్, ఎన్నో వందలాది ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశారు. అంటే నేనేమంటున్నా అంటే ఎట్లయితే ఒబిసి గురించి చెప్పాను కదా. అవును. ఓకే. ప్రతి 10, 15, 20 ఇయర్స్కు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో సైన్స్ రీసెర్చ్తో ఈ ఆలోచన చేంజ్ అవుతూ వస్తుంటుంది. సో ప్రస్తుతానికి ప్రపంచం అంతా ఫోకస్ కూడా గట్ హెల్త్లో ఉంది మీరు అన్నట్టు. అవును. ఎవరు కూడా ఏది కూడా చూసుకున్నప్పటికీ అండ్ గట్ మైక్రోబయోమ్ అది చేంజ్ చేసినప్పటికీ మంచి అలవాట్స్. ఉమ్, ఓకే. సరిగ్గా ఏది మనం భోంచేయాలనో దేనివలన లాభం అవుతుందో ఓకే అవన్నీ అవలంబిస్తే ఓకే మనం బాగా హెల్తీగా ఉండి మనం చాలా రోజులు బ్రతకవచ్చు. మన ఏజ్ పెరుగుతుంది, మేజర్ డిసీజ్ రాకుండా, క్యాన్సర్స్ రాకుండా అని కూడా అందరు కూడా సంభాషిస్తున్నారు. కరెక్ట్. సో గట్ హెల్త్ ఈజ్ చాలా ముఖ్యం 21st సెంచరీలో అండర్స్టాండింగ్. సరే, డాక్టర్ ఇంకో మాట చెప్తున్నారు. మన మెంటల్ ఎబిలిటీ కావచ్చు, మెంటల్ కండిషన్ కావచ్చు, అది కూడా గట్ హెల్త్కి లింక్ అంటున్నారు. అబ్సల్యూట్లీ. మీకు ఇంత క్రితమే చెప్పినట్టు ఆ, ఫస్ట్ డిసీజెస్ ఓకే. గట్ హెల్త్ వలన డయాగ్నోస్ చేసింది సైకాట్రిక్ ఇల్నెసెస్. ఓకే. ఓకే. డిప్రెషనే, యాంగ్జైటీయే, యాంగరే, మూడ్ స్వింగ్సే, ప్యానిక్ డిసార్డర్స్ అని ఇటువంటివన్నీ కూడా చక్కగా ప్రూవ్ చేశారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద గట్ హెల్త్. అంటే ఏమంటే అర్థం చేసుకోవాలంటే ఎందుకు వస్తుంది అంటే ఆ బ్యాక్టీరియా ఉండి ఏం చేస్తుంది అక్కడ ఉమ్, అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. ఇమ్యూన్ సిస్టమ్ అనగా వందలాది కోట్లాది సెల్స్ ఉంటాయి. Hmm. ఓకే. ఆ సెల్స్ను మ్యానిపులేట్ చేస్తుంది. అంటే ఎక్కువగా చేయొచ్చు, తక్కువగా చేయొచ్చు. మళ్ళీ ఈ సెల్స్ నుంచి ఎన్నో హార్మోన్స్, ఎన్నో కెమికల్స్ Hmm. సెక్రీట్ అవుతాయి. దాన్ని చేంజ్ చేస్తుంటుంది ఈ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. అందుకొరకే గుడ్ బ్యాక్టీరియా అంటాము, బ్యాడ్ బ్యాక్టీరియా అంటాము. బ్యాక్టీరియా అంటారు. ఇటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ ఆ బ్యాక్టీరియా పోయేసి నేను తినేస్తలేదు, ఉమ్, అదేం మీ బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యేసి అదేం చేస్తలేదు. ఉమ్, బ్యాక్టీరియా ఇండైరెక్ట్లీ మన సృష్టిలో మన బాడీలో ఉన్న సిస్టాన్ని ఇట్ Okay. ఈస్ ఆల్టరింగ్ ఆర్ ఇట్ ఈస్ చేంజింగ్. ఓకే. దాట్ ఈస్ ద అండర్లైన్ ప్రిన్సిపల్. మీరు ఒబిసిటీ కోసం ప్రస్తావించారు. అవును. అంటే భారతదేశం లాంటి చోట దారిద్ర్య రేఖకు దిగువ ఉండే సంఖ్య మనకి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం దానికోసమే పోరాటం చేస్తున్నాం. అంటే ఇప్పటికీ కూడా 3 పూటల తిండి లేని కుటుంబాలు చాలా కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి చోట కూడా అంటే మీరు ఇందాకలా చెప్పారు, తింటున్నవాడు మాత్రమే ఒబేసిటీ ఉండదు అనేది ఒక కీలకమైన విషయం చెప్పారు.
వీళ్ళకి కూడా వస్తూ ఉంది. కానీ ఎట్ ది సేమ్ టైం అన్నమే అన్నిటికి అంటే ఏదైతే రైస్ ఉందో రైసే అన్నిటికీ కీలకమైన కారణం. అసలు ఒబేసిటీకి ఎందుకు పెద్ద ప్రచారం జరుగుతూ ఉంటుంది. అవును. దానికి మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అసలు మిల్లెట్స్ అదొక ఔషధం లాగా, లేకపోతే అదొక సంజీవిని లాగా చేస్తున్నారు. మీరేమంటారు డాక్టర్? మీరు చెప్పింది నిజమే. ఓకే, ఒకసారి మనం చూసుకోవాలి, ఏం చూసుకోవాలి, ప్రపంచంలో ఏ దేశంలో ఒబిసిటీ ఎక్కువగా ఉంది. Hmm. ఓకే, ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఒబిసిటీ ఎవరికి వస్తుంది ఎక్కువగా? లోవర్ సోషో ఎకనామిక్ పీపుల్, ఓకే. డబ్బు తక్కువ ఉన్న వారికి. Hmm. ఓకే, ఎందుకు వస్తుంది తక్కువ ఉన్న వారికి? ఫుడ్ బాగా చీపు. Hmm. ఓకే, $2 కొడితే $3 $4 పెడితే వాడు హ్యాంబర్గర్ తినేస్తాడు. ఓకే, తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత కోకో కోలా, ఇవన్నీ కూడా షుగరీ సబ్స్టెన్సెస్. కరెక్ట్. అండ్ మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా భోంచేస్తాం. Hmm. దట్స్ ఎ సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఓకే. ఇండియాలో ఎవరికి ఉంది ఒబేసిటీ ఎక్కువగా? Hmm. బాగా డబ్బున్న వారికి, Hmm. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్. ఎందుకంటే దే కెన్ ఎఫోర్డ్ ఫుడ్. ఓకే. ఓకే, ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సివ్. Hmm. ఎంతమంది పోయి రెస్టారెంట్స్లో కూర్చొని భోంచేస్తారు? అవును. అంతే కదా. అవును. యూనో వాడు తినేది వాట్ దే కెన్ ఎఫోర్డ్. పప్పు, అన్నము, ఒక జొన్న రొట్టె, గోధుమ రొట్టెలు. Hmm. ఓకే, తెస్తే వారంలో ఒకసారి ఎగ్. ఓకే, అంతే. ఎవరికైతే సులభం, డబ్బుతో ఈజీగా ఉన్నవారికి Hmm. యూనో ఆల్కహాలే కానీ, రిచ్ ఫుడ్సే కానీ, స్వీట్సే కానీ, యూనో. సో ది ఒబిసిటీ ఈజ్ మీడియన్ ఏజ్ ఆఫ్ ఒబిసిటీ ఇండియాలో చూసుకుంటే, అంటే ఎకనామిక్లో చూసుకుంటే, Hmm. ఇట్ ఈస్ స్లైట్లీ ఇన్ బెటర్ ఆఫ్ పీపుల్, అలా పెరుగుతుంది. ఓకే, సో మీరు అడిగే ప్రశ్నకు సమాధానం అది. ఓకే. ఏమి లేని వానికి, తక్కువగా ఉన్నవానికి Hmm. మనం ఒబిసిటీ ఎందుకు అంటున్నాము? చాలామంది ఇప్పుడు ఫార్మర్స్ చూస్తాము. అవును. ఓకే, మన కారీగర్స్ అంటాం కదా, మన హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఉర్దూలో చాలా కూడా మాట్లాడతాం. అవును. యూనో వాళ్ళ ఎలక్ట్రీషియన్ అనుకోండి, ప్లంబర్సే అనుకోండి, వీళ్ళందరినీ చూడండి, దే ఆర్ నాట్ obese, దే ఆర్ థిన్ పీపుల్. Hmm. ఎందుకంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, చేసినప్పటికీ వాళ్ళు ఎంత ఆహారం భోంచేస్తున్నారో ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది. అవుతుంది. ఓకే, దే ఆర్ ఎక్స్ట్రా ఫ్యాట్లో మార్చలేదు. ఓకే. నువ్వు ఏం చేయకుండా ఒక దగ్గర కూర్చొని 3 పూటలు తినేసి, Hmm. ఓకే, అందులో మళ్ళీ ఇవన్నీ స్వీట్స్, అది ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ తప్పకుండా వెయిట్ పెరుగుతుంది. Hmm. Weight will definitely increase. So these are the two major essential differences, between in a country, Western countries and మన ఇండియాలో. ఇండియాలో. సో దట్స్ ఒబేసిటీ ఈజ్ గ్రోయింగ్. ఇంకొక విషయం, చైనాలో కూడా ఒబేసిటీ బాగా పెరిగింది. ఓకే. సో ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఎకానమీస్, Hmm. ఏ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అవుతుందో, ఓకే, ఇండియా ఈజ్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అంటున్నాం, 2047లో డెవలప్డ్ నేషన్గా మారుతుంది. అవును. ఈ ఫేజ్లో ఉన్నప్పటికీ Hmm. ఇండస్ట్రియలైజేషన్ ఎలాగ అవుతుందో, మన హిస్టరీ ప్రకారము ఎవ్రీ నేషన్ దట్ వెంట్ త్రూ ఇండస్ట్రియలైజేషన్ పోయినప్పటికీ వాళ్ళు ఒబిసిటీ పెరిగింది. ఓకే. సో మనం ఎకనామికలీ ముందుకు పోతున్నాం. Hmm. సో ఒబిసిటీ పెరిగే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. Hmm. ఓకే, మనమందరూ ఎన్నో స్టాటిస్టిక్స్ చదువుకుంటూ వస్తున్నాం. ఇటు అమెరికాలో 1 in 3 అంటున్నాము, 1 in 1 అంటున్నాము ఇప్పుడు Hmm. బై 2030లో. ఇండియాలో కూడా 1 in 4 అంటున్నాము, 1 in 3 అనుకుంటున్నాము. ఇట్ విల్ హ్యాపన్. ఓకే. ఇట్ విల్ హ్యాపన్. యూ కెనాట్ చేంజ్ హిస్టరీ. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ గారు, ఎక్కడికి వెళ్ళినా నీ బిఎంఐ చాలా ఎక్కువ ఉంది Hmm. అండ్ డాక్టర్లు సజెస్ట్ చేస్తుంటారు బాడీ మాస్ ఇండెక్స్లోనే నీకు ఉందని. దాన్ని కంప్లీట్గా చాలామంది రైస్ తీసేయండి అంటున్నారు. Hmm. నిజంగా పరిష్కారం అది, లేకపోతే ఈ మిల్లెట్స్ అనేవి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి, దానికి ఏమైనా ఆల్టర్నేటివా? ఇప్పుడు రైస్ మనం ఎక్కువగా భోంచేసినప్పటికీ కార్బోహైడ్రేట్. Ah. రైస్ ఈజ్ అ స్టార్చ్. ఓకే, ఇలాంటి కార్బోహైడ్రేట్స్ కేవలం రైస్లోనే లేవు. అవును. గోధుమలు చిన్నప్పుడు కూడా ఇట్స్ ఎ కార్బోహైడ్రేట్. మేబీ కొద్దిగా ప్రోటీన్ ఎక్కువగా ఉండొచ్చు, ఆల్ దట్ స్టఫ్. షుగరు కార్బోహైడ్రేట్. ఓకే, సో అవన్నీ ఆలోచించుకుంటా కేవలం రైస్ మీదే. Hmm. కానీ రైస్ ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒక 1 cup ఆఫ్ రైస్ ఇనఫ్ అనుకుంటాం, అంటే ఏజ్ని బట్టి. ఓకే. సో ఎక్సెస్ రైస్ తిన్నప్పటికీ బీయింగ్ స్టార్చ్,
అది షుగర్ తయారీ మన సిస్టంలో ఫ్యాట్లో మారడం చాలా సులభం. Hmm. దట్స్ ద రీజన్ వై రైస్ ఎక్కువగా భోంచేసినప్పటికీ ఫ్యాట్లో మారే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుందనేసి డాక్టర్లు ఇలా సలహా ఇస్తుంటారు. కానీ మీరు రికమెండేషన్స్ ప్రకారం మామూలుగా ఒక 1 కప్ ఆఫ్ రైస్ 2 సార్లు భోంచేసినప్పటికీ Hmm. దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం. Okay. ఇప్పుడు రైస్ ఒకటే కాదు, Hmm. ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్స్ మన ఇండియన్ కుకింగ్లో మేజర్ మనం కేవలం రైస్ అనుకుంటాం. ఆయిల్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అవును. వెజిటబుల్స్లో, కూరగాయల్లో, లేకుంటే మనం చాలా విస్తృతంగా మాంసాహారంలో చాలా ఎక్కువ వాడుతున్నాం మనం. ఎక్కువ వాడతారు కదా. అవును. ఆయిల్ ఈజ్ ద బిగ్గెస్ట్. దాని గురించి మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వం. అవును. సో మనం ఇంట్లలో అది మీరు బాగా మనం ఆలోచించుకుంటే మీరు ఇంకో ఎక్స్ట్రా కప్ ఆఫ్ రైస్ తీసుకోవచ్చు. కానీ ఆయిల్ తక్కువ చేసుకొని వంట చేసుకుంటే ఇట్ విల్ బి లాట్ హెల్ప్ఫుల్. దాంతో మీరు ఎక్కువగా వెజిటబుల్ తీసుకోవచ్చు, ఎక్కువగా మీట్ కూడా తీసుకోవచ్చు యాజ్ ఫర్ యువర్ ప్రోటీన్ ఫర్ మీట్. Hmm. అండ్ వెజిటబుల్స్ ఆల్సో ఆర్ హెల్ప్ఫుల్, విచ్ గుడ్ ఫైబర్. మనకు కావాల్సింది గట్ హెల్త్కు వి నీడ్ గుడ్ ఫైబర్. సో అలా ఆలోచించుకోవాలి. సో మిల్లెట్స్ ఎందుకు అంటున్నాం? మిల్లెట్స్ కెన్ బి గుడ్ సబ్స్టిట్యూట్, ఓకే. అండ్ మిల్లెట్స్లో చాలా మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. అండ్ మిల్లెట్స్ చాలా చీప్. ఇప్పుడు మన కాస్ట్ ఇక్కడ- అయిపోయిందండి. ఇప్పుడు Yeah, ఇప్పుడు ప్రచారంతో- కాస్ట్ అయిపోయింది. ఆ, ఇప్పుడు టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు మిల్లెట్స్తో మనం ఏం చేస్తున్నాము, రకరకాల వస్తువులు తయారు చేస్తున్నాం, అవును. ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాం. అవును. ఓకే, చేసే వరకు మార్కెట్ ప్లేస్లో కమర్షియల్ ప్రొడక్షన్ వచ్చే వరకు Hmm. అది ఎక్కువైపోయింది. కానీ కేవలం మిల్లెట్ మనం ఫ్లవర్ తీసుకుంటే గోధుమ పిండి లాగా Hmm. ఇట్స్ నాట్ కాస్ట్లీ. దాంతో మీరు యూ కెన్ యూస్ దాట్ ఫర్ రోటీస్ ఆర్ చపాతీస్, లేకుంటే ప్యూర్ మిల్లెట్స్ ఉప్మా చేసుకోవచ్చు, వేరే కర్రీస్లో వేసుకోవచ్చు. బట్ ఎవరు కూడా కేవలం మిల్లెట్ డైట్లో ఉండాలి, మిల్లెట్స్ ఇస్ ఓన్లీ థింగ్ అనేసి ఆ ప్రచారం చేయకూడదు. రైట్. ఓకే, దట్స్ రాంగ్. ఒక కంట్రీ స్టేపుల్ ఫుడ్ అంటే మనకు రైస్ అవును. సెంచురీస్ నుంచి వచ్చినప్పటికీ అవును. అందరికీ ఇది వర్ధించది, అందరికీ ఇది బాధకరంగా అయిన ఫుడ్ ఐటమ్ అని అనలేం. అవును. ఓకే, ఇప్పుడు అమెరికాలో రెడ్ మీట్ అంటాం కదా, అవును. బీఫ్ బాగా ఎక్కువ సో దాని గురించి ఎన్నో జబ్బులు వచ్చాయి, హార్ట్ డిసీజు ఇవన్నీ వచ్చినప్పటికీ తర్వాత లాస్ట్ 20, 30, 40 ఇయర్స్ నుంచి మనం అనుకుంటూ వస్తున్నాము, ప్రజలకు చెప్పుకుంటూ అడ్వైస్ చేస్తున్నాము, రెడ్ మీట్ ఈజ్ నాట్ గుడ్. ఎక్కువగా రెడ్ మీట్ తీసుకోండి. ట్రై రెడ్ మీట్ ఓన్లీ వారానికి ఒకసారి తీసుకోండి. ఎక్కువగా తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఇంకో ప్రాబ్లం, నాట్ ఓన్లీ ఒబిసిటీ బట్ మోర్ దెన్ ఒబిసిటీ కంటే ఎక్కువగా కూడా ఇది గుండె జబ్బు రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, నీ కాళ్ళల్లో ఆర్టరీస్ అన్నీ కూడా ఎథెరోస్క్లెరోటిక్ బాగా హార్డ్గా అయిపోయేసి ఆ ప్రాబ్లమ్స్ రావడము. దట్స్ అనదర్ ప్రాబ్లం. సో డిఫరెంట్ ఫుడ్స్ హ్యావ్ డిఫరెంట్, కానీ అది వాళ్ళ స్టేపుల్ ఫుడ్. ఒకటేసారి పోయేసి నువ్వు వెజిటేరియన్ కారా బాబు అంటే ఎలా అవుతుంది? సో చెప్పేది ఏంది వాళ్ళకు, తక్కువగా తీసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ రెడ్ మీట్ ఎవ్రీ డే, చికెన్తో సబ్స్టిట్యూట్ చేయండి, సీ ఫుడ్ తీసుకోండి, వారానికి ఒకసారి మీరు బీఫ్, రెడ్ మీటు లేకపోతే ల్యాంబు అలా తీసుకోండి. సో మన దగ్గర కూడా మీట్ తీసుకున్నప్పటికీ కబాబ్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది, ప్రోటీన్ మనకి ఇస్తుంది, ఎక్కువగా ఫ్యాట్ ఉండదు, ఇట్ విల్ బి గుడ్ ఫర్ హెల్త్. సో బట్ ఐ వుడ్ నాట్ సే దట్ అందరూ రైస్ మానేయాలనేసి, దట్స్ రాంగ్. డాక్టర్ గారు, చాలా వరకు బిఎంఐ తగ్గాలంటే వాకింగ్ చేయమంటారు. వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతున్నాయి అంటున్నారు, చేయకపోతే గుండె ఆగిపోతుంది అంటున్నారు. ఎక్కడ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలండి? యూట్యూబు మీలాంటి పోడ్కాస్ట్, ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేప్పటికి కొద్ది కన్ఫ్యూజన్, అయోమయంగా ఉంది. యూట్యూబ్స్ అన్ని యూనివర్సిటీస్ అయిపోయాయి. యూనివర్సిటీస్ అయిపోయినాయి, ప్రతి ఒక్కరు ఎలా తోస్తే అలా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక సైంటిఫిక్ రీసెర్చర్ అయిపోయాడు. ఓకే, కానీ బాగా నాలెడ్జ్ ఉన్న వారికి, అర్థం చేసుకున్న వారికి వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఏం పబ్లిష్ చేశారు సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి, డైలీ 10,000 స్టెప్స్ అక్కర్లేవని చెప్పారు. అక్కర్లేదండి. 7,000, 6,000 మోర్ దెన్ ఎనఫ్ అని వచ్చారు. అది ఎలా చెప్పారు? మంచి రీసెర్చ్ చేసి చెప్పారు. ఓకే,
ఇంతమంది పేషెంట్స్ను 10,000, ఇంతమంది పేషెంట్స్ను 6,000 ఇలా సెగ్రిగేట్ చేసినప్పటికీ ఓకే 6,000 తీసుకున్నప్పటికీ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పారు. సో ఇటువంటి హానెస్ట్ గుడ్ న్యూస్ వచ్చినప్పటికీ దాన్ని మనము అవలంబించాలి. ఓకే సో మోకాలు ఉన్నవారికి, మోకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఆబ్వియస్లీ నడచడంతో కష్టమవుతుంది. ఓకే సో ఒక జబ్బు, ఒక ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్సర్సైజెస్ మనం చేసేది ఎన్నో ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్న వారికి ఏం చేస్తాము, స్విమ్మింగ్ చేయమంటాం. ఓకే లేకుంటే బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఆల్రైట్ సో ఇలాంటి నీకు ఏది ఈజీగా అవుతుందో అటువంటి ఎక్సర్సైజ్ మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు. మోకాల నొప్పి ఉన్నప్పుడు చచ్చుకుంటా పడుకుంటా ఎందుకు నడవాలి? ఓకే ఇట్ రియలీ అగ్రవేట్స్ అ ప్రాబ్లం. మళ్ళీ నువ్వు ఆర్థోపెడిక్ సర్జన్ పేషెంట్ అవుతావు, మళ్ళీ యూ హ్యావ్ టు రిప్లేస్ ద థింగ్, అంతే కదా, నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి. సో చేయకూడదు. ఇంకేందంటే మోకాలు నొప్పులు బాగా ఉన్నవారికి కూడా స్టేర్స్ ఎక్కడము దిగడము, ముఖ్యంగా దిగడంలో ఓకే కష్టమవుతుంది. సో స్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ మోకాళ్ళ పైన వెయిట్ ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఆ జాయింట్స్ యూనో మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ వస్తుంటాయి. దాంతో నొప్పి వస్తుంది. నువ్వు ఎక్సర్సైజ్ చేసి నొప్పితో పడుకుంటే, నొప్పితో పని చేస్తే ఇట్స్ నాట్ నెసెసరీ. సో స్టే ట్యూన్డ్ అంటాం కదా, మంచి న్యూస్ కొరకు స్టే ట్యూన్డ్. ఓకే మీలాంటి పాడ్కాస్ట్ మంచిగా మీరు ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే డాక్టర్ గారు, ఇంకో విషయం, చాలా వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ మీ స్పీచెస్ నేను 2-3 చోట్ల విన్నాను, అసలు ఎంతకంటే డేంజర్ లేదని మీరు చెప్తున్నారు. కొత్తగా 2-3 సంవత్సరాల కింద ఏం చెప్పారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్ అని. హార్ట్ అటాక్స్? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్ అనేసి జాగ్రత్తగా ఉండమని ఓకే ఇలాగా రీసెర్చ్లో పబ్లిష్ చేశారు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే నా ఎక్స్ట్రీమ్గా ఏది చేసినప్పటికీ కూడా ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 10 ఏళ్ళ క్రితం మొదలైనప్పటికీ ఏమైందంటే అందులో మళ్ళీ కమర్షియలైజేషన్ అయిపోయింది. అందులో చాలామంది పండితులు యాప్స్ మొదలుపెట్టారు. ఈ యాప్కి సబ్స్క్రైబ్ చేస్తే యూనో 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, ఈ యాప్ నుంచి మీకు అంతా గైడెన్స్ ఇస్తాం. ఓకే అందులో ఏం చెప్తున్నారు, 8 hours, 12 గంటలు, 18 గంటలు, ఈవెన్ 24 గంటలు ఫాస్టింగ్ కూడా. యూనో ఒక పేషెంట్కు డయాబెటీస్ ఉంది, స్ట్రెస్ ఉంది, నువ్వు 24 గంటలు ఫాస్టింగ్ చేసినప్పటికీ ఓకే నువ్వు ఏం భోంచేయకపోతే నువ్వు నెగటివ్ కెలారిక్ బ్యాలెన్స్లో వెళ్ళేసి బాడీలో కీటోన్స్ అనే కెమికల్స్ తయారు చేసినప్పటికీ దాని ఎఫెక్ట్ ఏముంటుందని ఏమైనా ఆలోచిస్తున్నారా? ఓకే ఇటువంటి స్థితిలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఏదే కానీ ఎక్స్ట్రీమ్గా చేసినప్పటికీ. ఓకే వితౌట్ కన్సల్టింగ్ ఎ డాక్టర్, ఒక సూపర్విజన్లో లేకపోయినప్పటికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదర్వైజ్ ప్రాపర్గా చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 12 hours, 16 hours, ఇఫ్ యూ డూ ఇట్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తర్వాత మనకు డిమాండ్ ఫీడింగ్ అని వచ్చింది. డిమాండ్ ఫీడింగ్ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు భోంచేయండి. ఓకే ఇప్పుడు బ్లూ జోన్ పీపుల్ అంటాం కదా, జపాను లేకుంటే అదర్ కంట్రీస్, సమ్ ఆఫ్ ది ఇటాలియన్ ప్రావిన్సెస్, ఇవన్నీ కూడా బ్లూ జోన్లో క్లాసిఫై చేశారు. అంటే బ్లూ జోన్లో ఉండేవారు చాలా ఏళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి జబ్బులు చాలా తక్కువ, యూనో వాళ్ళ 100 పైన బ్రతుకుతున్నారు అనేసి అందులో చాలా మటుకు రీసెర్చ్ చేశారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటిది, వాళ్ళు ఎలా భోంచేస్తారు. సో ఈ డిమాండ్ ఫీడింగ్ అనేసి ఈ బ్లూ జోన్లో ఉన్న ప్రజలకు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనలైజ్ చేసినప్పటికీ ఒకటి కనుక్కున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు భోంచేస్తారు. ఓకే మధ్యాహ్నము 2 గంటలకైనా 4 గంటలకైనా ఓకే తీసుకున్నప్పుడు చాలా మటుకు ఒకటేసారి భోంచేస్తారు. లేకుండా ఉదయం కేవలం సమ్ మిల్క్, బటర్ మిల్క్ అంతే, యూనో ఫుల్ బ్రేక్ఫాస్ట్ అనేసి యూనో ఇట్స్ నాట్ నెసెసరీ.
దానివలన వీళ్ళు ఇన్నేళ్ళు బ్రతుకుతున్నారనేసి 100 100 100 110 115 ఇది కొత్తగా వచ్చిన న్యూ గైడ్ లైన్. కానీ డాక్టర్ గారు మనకు చాలా వరకు ఉదయాన్నే 7 గంటలకు టిఫిన్ తింటాడు, మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేస్తాడు, రాత్ర 7, 8 గంటలకు వాడు రాత్రి భోజనం ముగిస్తాడు. వీడు చాలా క్రమశిక్షణలో ఉన్నట్టు మనకి చెప్తూ ఉంటారు. అది మన పురాణాల నుంచి వచ్చిన ప్రాబ్లం. 3 టైమ్స్ ఎక్కడ కూడా రాసలేదు కదా. నిజంగానే నువ్వు భగవద్గీత చదివినప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పాడు అందులో? లేదు. అర్జున్కి ఏమైనా పంపించాడా 3 సార్లు? కొద్దిగా మన వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ ఉద్యానం కొంచెం మనం ఫైటింగ్కి వస్తామనేసి ఎక్కడ చెప్పలేదు కదా లేదు. మహాభారతంలో. సో నోవేర్ ఇట్ ఈస్ రిటర్న్. ఓకే. ఇది కేవలం దీని హిస్టరీ చదివితే ఏమన్నారంటే, జబ్బులు వచ్చినప్పటికీ డయాబెటీస్ అటువంటి జబ్బులు వచ్చినప్పటికీ మన షుగర్ రెగ్యులేషన్ కొరకు మన హ్యూమన్ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ సైకిల్ అంటే మన శరీరంలో అది ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది, ఓకే, ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఇవన్నీ దీని కారణాల వలన ఓకే 3 టైమ్స్ 4 టైమ్స్ భోంచేయడము విల్ బి హెల్ప్ఫుల్. ఆ కాన్సెప్ట్ వచ్చేసి అది ట్రాన్స్ఫార్మ్ ఎలాగైపోయింది, ప్రజలందరూ ప్రపంచం అంతా కూడా 3 టైమ్స్ భోంచేయాలి. ఓకే, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే డిమాండ్ ఫీడింగ్ అంటున్నాము. బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదని కొంతమంది అంటారు, ఫాస్టింగ్ చేసినప్పుడు అంటారు. మళ్ళీ ఇంకో వైపునో డైలీ ఉదయం నీ బ్రెయిన్ ఫ్యూలు కార్బోహైడ్రేట్స్ అంటాం. మార్నింగ్ భోంచేసే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా కార్బ్స్ ఉంటేనే బెటర్ అంటాం. ఎందుకంటే మన బ్రెయిన్కు కావాల్సిన ఫ్యూల్ పెట్రోల్ లాగా ముఖ్యంగా కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కాదు. ఓకే, సో ఈ కార్బ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన సౌత్ ఇండియాలో దోశలు, ఇడ్లీ అండ్ ఆల్ దట్ స్టఫ్ విల్ హ్యాపన్. వెస్టర్న్ కంట్రీస్లో కూడా బ్రెడ్, ఓకే, ప్యాన్ కేక్స్ అండ్ సీరియలు, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. సో దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ సైన్స్. ఇటువంటి అలవాట్లు మనం అందరం నేర్చుకున్నాం. ఓకే, కానీ దాంతో ఏమైపోయిందంటే హ్యావ్ ఏ హెల్దీ బ్రేక్ఫాస్ట్, దెన్ హ్యావ్ ఏ గుడ్ లంచ్, మళ్ళీ సాయంకాలం కాగానే హ్యావ్ ఏ నైస్ డిన్నర్, మళ్ళీ మధ్యలో స్నాక్స్, మళ్ళీ సాయంకాలం డ్రింక్స్, మళ్ళీ యాపటైజర్సు, ఇవన్నీ చేసే వరకు నీ బాడీలో మెటాబలిజం కాదు కదా. అంటే ఇది ఎక్సెస్, అది ఎక్కడో పంపించాలి కదా ఎనర్జీ. సో దాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫ్యాట్. అందుకొరకు ఓవర్ వెయిట్ అవుతాము, ఒబీస్ అవుతాము. వాట్ యు టేక్ యూ హ్యావ్ టు ఎక్స్పెండ్. వెరీ సింపుల్ ఫార్ములా. వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇన్పుట్ అవుట్పుట్. ఇఫ్ ఇన్పుట్ అవుట్పుట్ ఈజ్ మేనేజ్డ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. దట్స్ ఆల్ దేర్ టు ఇట్. డాక్టర్, ఇంకోటి అలవాట్ల కోసం, ఆహారం కోసం అయిపోయింది. అలవాట్ల కోసం మాట్లాడితే సిగరెట్ కంటే 2 పెగ్గలు వేసుకోవడం మంచిదే. ఇది చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. సిగరెట్ని చాలా నేరంగా చూస్తుంటారు. ఆ 2 పెగ్గలు అనేది పర్వాలేదు ఫర్ డే అని. మనం ఇది ఒక 2 years వరకు ఇలా అర్థం చేసుకున్నాం, చెప్పేవారం కూడా. స్మోకింగ్ ఇస్ వర్స్ థింగ్ అనేవారం. బికాస్ స్మోకింగ్కి సంబంధించిన డిసీజెస్ ఆల్కహాల్తో వచ్చే ప్రాబ్లం కాదు. అందుకొరకే అయ్యా బాబు, నువ్వు ఈ ప్యాక్ సిగరెట్స్ తీసుకోకు, ఒక్క సిగరెట్ కూడా ఇస్ నాట్ గుడ్. సెకండరీ స్మోక్ అంటాం. వేరెవరు పొగాకు తీసుకున్నప్పటికీ, స్మోకింగ్ చేసినప్పటికీ నీకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్, స్మోకింగ్ చాలా బ్యాడ్. స్మోకింగ్ అంత బ్యాడ్గా ఉన్నప్పటికీ అది మర్చిపోయి ఆ హ్యాబిట్ స్టాప్ చేసుకొని కావలిస్తే మీరు 1 or 2 డ్రింక్స్ తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేవాళ్ళం. ఓకే, ఇప్పుడేమవుతుంది? 2 years నుంచి అందరికి తెలిసిన విషయమే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ నష్టము అంటున్నారు మన బాడీకి. జీరో ఆల్కహాల్ ఇస్ బెస్ట్ అంటున్నాం. ఏమి తీసుకోకుంటేనే ఇస్ బెస్ట్. ఎందుకొరకంటే ఆల్కహాల్కు ఎన్నో క్యాన్సర్స్కు వాళ్ళు దే కనెక్టెడ్. మన హ్యూమన్ సిస్టంలో బ్రెస్ట్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, బ్లడ్ లుకీమియా, ఇవన్నీ ఎన్నో రకరకాల క్యాన్సర్స్ ఆల్కహాల్ నుంచి వచ్చే అవకాశం వస్తుందనేసి జీరో ఆల్కహాల్ ఇస్ ద బెస్ట్. నాట్ ఈవెన్ రెడ్ వైన్ ఫర్ ది హార్ట్, ఇవన్నీ కూడా తీసేశారు.
ఓకే. సో చివరి లైన్లో రికమెండేషన్ ఏంటంటే ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే 45 ml హ్మ్. 2 పెగ్స్ ఓకే. ఫర్ మెన్, మగవారికి 45 ml 2 పెగ్లు, ఆడవాళ్ళకి 45 ml 1 పెగ్. ఏంటి సార్ ఈ డిస్క్రిమినేషన్ ఏంటి సార్ ఇది? ఆడవాళ్ళు ముందటి నుంచి కూడా ఆ! ఆల్కహాల్ ఈజ్ నాట్ మెటాబలైజ్డ్. అంటే ఓకే. ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ అది జీర్ణం కావాలి. సో మన సిస్టంలో కొన్ని కెమికల్స్ ఉంటాయి లివర్లో, స్టమక్లో. హ్మ్. వాళ్ళు పుట్టినప్పటికీ యూనో ఫీమేల్ జీన్స్తో ఆ సబ్స్టెన్స్ తక్కువగా ఉంటుంది. హుహు. సో అందుకొరకే ఆల్కహాలు అది మనం మెటాబలైజ్ కాకుంటే లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, తొందరగా సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే, అది ఈ విషయం తెలిసింది మనకు ఎన్నో డెకేడ్స్ నుంచి. సో ఎప్పుడే కానీ సగం అంటాం, హ్మ్. పర్ వీక్ 250 to 275 గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ అంటాం. హ్మ్. అంటే ఒక 45 ml అన్నప్పటికీ అందులో 15 to 20 గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఓకే. ఓకే, ఒక గ్లాస్ ఆఫ్ వైను, ఒక బియరు 45 ml, అన్నిట్లో కూడా 15 to 20 గ్రామ్స్. ఓకే. సో ముందు ఏం చెప్పేవారం, వారానికి 250 నుంచి 275 గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఫర్ మెన్ ఈజ్ ఓకే. హ్మ్. ఉమెన్ 120, 125. సో ఈ విషయం మనకు ఎప్పటి నుంచే తెలుసు సైన్స్లో. సో ఇప్పుడైనా కూడా చివరి లైన్ చెప్తున్నా కదా, ఫైనల్ స్టేట్మెంటు ఈ రిపోర్ట్స్లో హ్మ్. 2 పెగ్స్ ఆర్ ఓకే ఫర్ మెన్. ఇప్పుడు 2 పెగ్స్ అంటే సుమారుగా 30 గ్రామ్స్ పర్ డే, అవును. 7 times అంటే 210, 220 అవుతుంది. అయిపోయింది. ఓకే, అది 20 గ్రామ్స్ అనుకుంటే 250 అవుతుంది. అవును. ఓకే, బట్ స్టిల్ అంతా అయినప్పటికీ కూడా దేర్ ఇస్ నో గ్యారంటీ మీకు క్యాన్సర్ రాదని. ఓకే, సైన్స్ ఎలా ఉందంటే, రీసెర్చ్ ఎలా ఉంటుంది, ఇవాళ ఏమంటాము మళ్ళా ఇదైన తర్వాత అది హ్మ్. మారుతుంది. మారుతుంది. ఎందుకు మారుతుందంటే బాగా ఎక్కువ సంఖ్యలో మనం రీసెర్చ్ చేసినప్పటికీ హ్మ్. ఓకే, ఆ రిజల్ట్స్ వచ్చి మళ్ళీ మనం యూనో ప్రాపర్గా అనలైజ్ చేసినప్పటికీ ఇంకేదో కనపడుతుంది. అవును. అప్పుడు ఆ రికమెండేషన్స్తో వస్తాం. అవును. ఓకే, బట్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఇండియాలో ఎక్కడ ఎక్కువగా అవుతుంది, లేడీస్లో. అవును. ఓకే, కరెక్టే అండి. ఎగ్జాక్ట్‌లీ. జెంట్స్లో కొద్దిగా తగ్గింది అవును. పర్సంటేజ్. ఓ ప్యాషన్ అయిపోయింది ఎస్, అది. లేడీస్ నౌ హ్యావ్ అవుట్ బీటెన్ బై 1 or 2 percentage points ఇన్ స్మోకింగ్. హ్మ్. అది ఆల్కహాల్లో కూడా. అవును. ఎస్, ఏంటి సార్ ఇప్పుడు లేడీస్ కోసం మాట్లాడారు. నిజంగా అమ్మ అంటే ఒక జనరేషన్‌ని మనకు తీసుకొచ్చే వాళ్ళకి నిజంగా మీకు ఈ టొబాకో కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ కావచ్చు, రాబోయే జనరేషన్ ఏం కాబోతుందండి? ఏం కాబోతుందంటే ప్రతి జనరేషన్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ! ఓకే, అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది, సొసైటల్ ప్రాబ్లం ఉంటుంది, లేకుంటే ఫ్యామిలీ వలన ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇది డిఫరెంట్ జనరేషన్, ఇది ఫాస్ట్ జనరేషన్, హ్మ్. తొందరగా గ్రాటిఫికేషన్ జనరేషన్. నాకు రేపే పెద్ద బంగ్లా కావాలి, అవును. ఒక మర్సిడీస్ కావాలి, ఎక్కువగా పని చేయకూడదు, ఇంత పెద్ద శాలరీ ప్యాకేజ్ కావాలి. ఓకే, హ్మ్. సాధారణంగా ప్రపంచమంతా కూడా ఈ కొత్త జనరేషన్ ఆ స్టేట్లో ఉంటారు. హ్మ్. ఓకే, మీరు కూడా చూసే ఉంటారు. అవును. మీ తర్వాత యంగ్స్టర్స్ అవును. చాలా మంది. వచ్చినప్పటికీ వాళ్ళ వర్క్ ఎథిక్ చూస్తుంటారు. అవును. కరెక్ట్, ఇది పాపం వాళ్ళు తప్ప, హ్మ్. లేకుంటే సొసైటీ తప్ప, హ్మ్. లేకుంటే వాళ్ళు వచ్చిన కొత్త జీన్స్ ఈ మార్పుతో వస్తున్నాయా, అవును. అది మీరు చెప్పాలి. హ్మ్. సో తర్వాత సో ఇది దిస్ ఇస్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలాంటి వచ్చినప్పటికీ జనరేషనల్ షిఫ్ట్ ఏదైతే అవుతుందో వాళ్ళ ఆలోచన, వాళ్ళ మెథడ్ ఆఫ్ వర్కింగు, యూనో ఇవన్నీ కూడా మనకి ఎలాగ క్రమశిక్షణగా మనము టైంలో వెళ్ళేసి హ్మ్. ఆ దినం ఏం పని ఉంటుందో అదే ఆ పని కంప్లీట్ చేసుకొని అప్పుడే మనం ఇంటికి వెళ్ళే వాళ్ళం కదా, వెళ్తాం. అవును. బట్ దట్స్ నాట్ ద కేస్. కానీ తప్ప అది రైటా ఇంకెవరు డిసైడ్ చేయలేకపోతున్నారు. ఓకే, దిస్ ఈజ్ అ కల్చరల్ షిఫ్ట్ అంటాం. హ్మ్. ఈ షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఆ తప్పని ఎలా అంటాం? మేబీ దెర్ ఇస్ గుడ్ ఆన్సర్ ఇన్ దాట్. యాజ్ లాంగ్ యాజ్ మంచి రిజల్ట్స్ వచ్చినప్పటికీ మనం పాతకాలంలో ఉదయం లేచి 9 గంటలకు వర్క్ వెళ్ళేసి హ్మ్.
ఓకే 11 గంటలకు టీ త్రాగేసి 2 గంటలకు లంచ్ తీసుకొని మళ్ళీ ఒక బస్తా తీసుకొని బస్లో కూర్చొని ఇంటికి రావడము. అవును. ఓకే అదే కల్చరు అదే మనం ఉమ్, పాటిస్తేనే మనం సక్సెస్ అవుతామా? ఉమ్, యూనో ఆ క్వశ్చన్స్ మనం అడుక్కోవాలి. అవును. ఓకే ఈ జనరేషన్ కూడా బాగా యంగ్స్టర్స్ చాలా యూనో టెక్నాలజీని ఎంత ఫాస్ట్గా ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు. అవును. ఓకేనా వాళ్ళు ఏమంటున్నారు, మీరు మాకు చెప్పకండి ఎలా పని చేయాలను, అవును. మేము వస్తాము మాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తాము ఇష్టం ఉన్నప్పుడు పోతాం, కరెక్ట్. మా పని క్వాలిటీ చూసుకోండి అంటున్నారు. ఓకే సో దీస్ ఆర్ ఆల్ చేంజింగ్ టైమ్స్. అవును. ఇన్ చేంజింగ్ టైమ్స్ మనం కూడా చేంజ్ కావాలి. కావాలంటారు. అబ్సల్యూట్ వీ హ్యావ్ టు చేంజ్. డాక్టర్ ఇంకోటి, మీ హాస్పిటల్ చూసేటప్పటికి ఆ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే చాలా హాస్పిటల్ని మనం పోల్చాలనిపిస్తుంది. అంటే అది గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు. ప్రత్యేకంగా మీరు ఏపీలోన హాస్పిటల్ సంబంధించి ఒక అడ్వైజర్గా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు వర్క్ చేశారు మీరు. ఎలాగా అంటే ఈ ఈ కాంటినెంటల్ ఈ రూపు రావడానికి బయట ఉండే పరిస్థితుల్ని ఎలా బేరీజ్ వేసుకోవాలి మనం అసలు? ఇప్పుడు నేను కాంటినెంటల్ ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ Hmm. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హాస్పిటల్స్తో పోల్స్తూ ఓకే ఓకే. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అవలంబిస్తూ ఇది స్థాపించాను. ఓకే. ఇండియాలో ఇటువంటి హాస్పిటల్ కావాలి. ఓకే Hmm. ఇంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు కూడా ఇదొక భవనం కాదు. ఓకే. ఓకే దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఏదో ఒక ఎగ్జిబిషన్ కొరకు కట్టింది కాదు. Hmm. అంటే చాలా మటుకు హెల్త్ కేర్ హాస్పిటల్లో ఎన్నో ప్రిన్సిపల్స్ ఉన్నాయి. Hmm. ఇవి ఎందుకు పెట్టారు ఈ ప్రిన్సిపల్స్ అన్ని, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ అనేసి ఇవన్నీ కూడా బికాస్ ఒక రోగి వచ్చినప్పటికీ హాస్పిటల్కు ఓకే వాళ్ళకు ఆ ఎన్వైరన్మెంట్లో Hmm. ఎయిర్ సర్క్యులేషన్ ఎలాగుంటుంది, లైట్ ఎలాగుంటుంది, ఓకే వాట్ ఆర్ ది ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్, వాళ్ళు ఈ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేస్తున్నారు. ఓకే ఇవన్నీ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ బెడ్స్ ఉన్నాయనుకోండి, ఆ రూమ్లో క్రాక్స్ లేకుంటే ఫ్లోర్లో క్రాక్స్ ఉన్నప్పటికీ Hmm. అక్కడ జర్మ్స్ ఉండేసి ఆ పేషెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది డర్టీగా ఉన్నప్పటికీ. ఇది నేను చెప్పదలుచుకున్నాను. చాలా హాస్పిటల్స్లోకి వెళ్ళేటప్పుడు ఒక రోగంతో వస్తే అవును అక్కడ వచ్చేటప్పుడు లేకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఆయన డెత్ కావచ్చు, వేరే దాంతో జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. మనం చాలా మటుకు ఇన్ఫెక్షన్ కంట్రోలు ఇవంతా కూడా మాట్లాడుకుంటాం కదా, అందులో ఒక విషయం ఎక్కువగా మాట్లాడడం. 40-60% Hmm. 40-60% వరకు ఒక హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక కాంట్రిబ్యూట్స్. Hmm. అంటే కాంట్రిబ్యూట్స్ అన్నప్పటికీ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అంత తగ్గిస్తుంది ఓకే. ఆ రోగికి మరీ ఇన్ఫెక్షన్ వచ్చేది. Hmm. ఓకే మనం సర్జరీ చేసినా లేకుంటే ఐసీయూలో ఉన్నప్పటికీ Hmm. లేకుంటే ఒక ఇన్ఫెక్షన్తో వచ్చినప్పటికీ ఇంకో ఇన్ఫెక్షన్ గురి కాకుండా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నేను ఇది కాంటినెంటల్ హాస్పిటల్ కట్టాలని అనుకున్నప్పుడు నేను ఇలాగ అయితేనే కడతాను, దానికి ఏమన్నా ఖర్చు కానివ్వండి, ఎందుకంటే నాకు పేషెంట్ సెంట్రిక్ కేరు, పేషెంట్స్ హాస్పిటల్ బాధతో వచ్చినప్పటికీ వాళ్ళని సరిగ్గా చూసుకొని డయాగ్నోస్ చేసి పంపించాలి. వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఇచ్చేసి ఏదో ఎక్స్క్యూజ్ చెప్పేసి ఇలా అయిందనేసి మనం చెప్పకూడదు. దానికి మరణానికి కూడా గురైపోతారు, అది రోజు మనం చూస్తూనే ఉంటాం. ఓకే సో నేను అడ్వైజర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు అలాగా తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఎన్నో సెక్రటరీస్కు ఎంతోమంది నేను చాలా మటుకు మనం ఏం చేస్తే మన స్టేట్ ముందుకు పోవచ్చు, నర్సింగ్ కాలేజెస్ అయినా మనం ఎలా చేయాలి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా మటుకు అడ్వైస్ కూడా ఇచ్చానండి, వైట్ పేపర్స్ కూడా రాశాను. ఓకే అఫీషియల్ నామినేషను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు. అప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళ పబ్లిక్ హాస్పిటల్స్లో ఎలా మార్పు తీసుకురావాలి, పబ్లిక్ హాస్పిటల్స్ కెన్ దే ఫంక్షన్ లైక్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాసెసెస్ మనం అవలంబిస్తామో అది మనం గవర్నమెంట్ హాస్పిటల్తో చేయగలుగుతామా. దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఓకే సో అది నేను సీరియస్గా తీసుకొని అయినంత మట్టుకు అక్కడ ఉన్న పబ్లిక్ హాస్పిటల్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ అయినా సిఇఓస్ అయినా డాక్టర్స్ అయినా కూడా బాగా ఎంగేజ్ చేశాము.
ఎన్నో వీడియో జూమ్ మీటింగ్స్ అరేంజ్ చేశాము. ఓకే, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము. ఇలాగా మనం రీకన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్లో CEO ఎవరవుతారు? పబ్లిక్ హాస్పిటల్స్లో డాక్టర్ అవుతాడు. అవును. ఓకే, ఎలా వస్తుంది ఆ పొజిషను? సీనియారిటీతో వస్తుంది. అవును. ఓకే, ఆ డాక్టరు సర్జనే కావచ్చు, ఒక మెడికల్ సూపర్ స్పెషలిస్టే కావచ్చు. బాగా ఆ వయసుకు వచ్చినప్పటికీ, ఆ జాబ్కి వచ్చినప్పటికీ బాగా వాళ్ళకు బిజీగా ఉంటుంది ప్రాక్టీస్. అవును. ఓకే, అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అంత సులభం కాదు. ఉమ్. ఒక ఇంత పెద్ద పబ్లిక్ హాస్పిటల్, 1000 బెడ్లు ఉన్న హాస్పిటల్, 500 బెడ్లు ఉన్న హాస్పిటల్ నువ్వు ఒక డాక్టర్ చేతిలో పెట్టినప్పటికీ, ఆ డాక్టర్కి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ ఎలా మేనేజ్ చేస్తాడు? ఓకే, సో ఒక చిన్న సలహా ఇచ్చాను అప్పుడు. ఓకే, ప్రమోషన్ వల్ల డాక్టర్ ఉండనియండి. లెట్ ద డాక్టర్ బీ లైక్ ఎ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఓకే. చేసే పని ఒక MBAను, ఒక ఆపరేషనల్ మేనేజర్ బయట నుంచి రిక్రూట్ చేయండి. ఓకే. ఓకే, రిక్రూట్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్గా పెడితే వాళ్ళు ఈ PNLకు రెస్పాన్సిబిలిటీ, హైరింగు, ఫైరింగు ఇవన్నీ చూసుకుంటారు. డాక్టర్కు సలహా ఇస్తారు. డాక్టర్ కెన్ ఫోకస్ ఆన్ క్లినికల్ పార్టు. ఇవన్నీ కూడా దీస్ పీపుల్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనే దట్ అడ్వైజ్ ఐ గేవ్. వాళ్ళు చాలా మంచిగా ఇచ్చారని. ఎంతో 4 హెల్త్ సెక్రటరీస్ ఉండే ఆ టైంలో. సో వాళ్ళు ఇట్స్ అ బ్రిలియంట్ ఐడియా. కొన్ని హాస్పిటల్స్ కూడా వాళ్ళు అప్పుడు మొదలుపెట్టారు. సో ఇప్పుడు తెలియదు నాకు ఇప్పుడు ఏమవుతుందో, బట్ దట్స్ అ గుడ్ ఐడియా. అక్కడైనా ఎక్కడైనా కూడా. ఇప్పుడు యుఎస్లో హాస్పిటల్స్లో డాక్టర్ ఉన్నప్పటికి కూడా డాక్టర్ విల్ బి మెడికల్ డైరెక్టర్ చాలా మటుకు. ఇప్పుడు కొంతమంది డాక్టర్ CEOస్గా ఉన్నారు. డాక్టర్ CEOగా ఉన్నప్పటికీ కూడా బట్ హీ నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు డాక్టర్లు ఎక్సెల్ స్ప్రెడ్షీట్ స్కూల్కు పోలేదు కదా. ఓకే, నువ్వు ఇన్ని స్టాటిస్టిక్స్, మైనింగ్, ఇలా ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కూడా కదా. యూ నీడ్ అందరూ CFO, COO, ఆపరేషన్స్ పర్సన్, వీళ్ళందరూ కూడా ఉండవలసి వస్తుంది. సో ఇట్స్ దట్స్ హౌ అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్లో అలా జరుగుతుంది అన్నట్టు. సీనియారిటీ పైన డాక్టర్ని అపాయింట్ చేసి ఇది ముఖ్యంగా ప్రతి హాస్పిటల్లో, ఇండియాలో పబ్లిక్ హాస్పిటల్స్లో ఇది పాటిస్తే మనం పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్, హాస్పిటల్ సిస్టమ్ బాగా ప్రోగ్రెస్ అవుతుంది. ఎస్ డాక్టర్, మీతో ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం డాక్టర్స్ ప్రొఫెషన్ రోజు రోజుకి ఎథిక్స్ అనేవి ఎక్కడ కనిపించటం లేదు. అంటే అందరికీ నేను దాన్ని చెప్పటం లేదు. ఎందుకనంటే పూర్తిగా కంప్లీట్గా ఈ ప్రొఫెషన్ బిజినెస్ అయిపోయింది అనుకోవాలా? ప్రొఫెషన్, హెల్త్ కేర్ ప్రొఫెషన్ ఇస్ ఎ బిజినెస్. ఓకే, అంతే కదా. పేషెంట్ కేర్ ఇస్ నాట్. ఓకే, సి ఇప్పుడు హాస్పిటల్ నేను నడిపిస్తున్నాను, ఇట్స్ ఎ బిజినెస్ వెంచర్, కరెక్ట్. బట్ వెన్ కమ్స్ టు ద పేషెంట్ యూ హ్యావ్ టు డెలివర్ ద కేర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు బిజినెస్ అని ఎందుకు అంటున్నాను? ఇప్పుడు 1400 స్టాఫ్ ఉంది. ఓకే, వాళ్ళకు శాలరీస్ కట్టాలి, ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఓకే, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్. ఓకే, అంతే కదా, డెఫినేషన్ ఆఫ్ బిజినెస్లో వస్తుంది. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పేషెంట్ కేర్, మనం ఏం చేయాలనో ఒక డాక్టర్గా అది సరిగా చేస్తే అది బాగుంటుంది, ఎథికల్గా చేస్తే. ఓకే. ఓకే, ఇది వచ్చినప్పటి నుంచి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్పిటల్ పెట్టింది ముఖ్యంగా ఎథిక్స్ కొరకు మార్పు రావాలి. అది డాక్టర్స్లో రావాలి, ప్రజలలో రావాలి, మన సిస్టమ్స్లో రావాలి. ఓకే, ఇంటెగ్రిటీ అనేది పెంచుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ ప్రొఫెషన్కు బాగా నమ్మకం కుదిరించాలి అనేసి భావంతో నేను కాంటినెంటల్ హాస్పిటల్స్ పెట్టానండి. ఓకే, బట్ ఐ స్టిల్ స్ట్రగుల్. అంత సులభం కాదు ఒక కల్చర్ చేంజ్ చేయడం ఒక సిస్టంలో. కానీ ఇక్కడ మాత్రం ఇదొక మైక్రో ఎన్వైరన్మెంట్ అనుకోండి మా హాస్పిటల్ సిస్టంలో. కానీ చాలా పద్ధతులు సక్రమంగా ఇంప్లిమెంట్ చేశాం. ఓకే, డాక్టర్స్ కూడా అందరూ కూడా ఎవిడెన్స్ బేస్డ్ గైడ్లైన్స్ అంటాం మనం. అంటే అమెరికాలో ఏం చేస్తావు ఈ జబ్బు గురించి, ఓకే, అదే ట్రీట్మెంటు మనం ఇక్కడ ఇవ్వగలుగుతామా? ఒక ప్రొసీజరు అక్కర్లేకుంటే నువ్వు ఇక్కడ చేస్తావా? ఎందుకంటే ఇది గైడ్ లైన్స్లో లేకపోయినప్పటికీ ఎందుకు చేస్తున్నావు?
Hmm. దట్స్ ఎథికల్ క్వశ్చన్. Ah. అంతే కదా. అవును. ఒకరికి సర్జరీ అక్కర్లేకపోతే Hmm. ఓకే ఎందుకు రికమెండ్ చేస్తున్నావు? Okay. ఓకే అంతా బాగా అయిపోతే ప్రాబ్లం లేదు. మళ్ళా పేషెంట్ కాంప్లికేషన్స్ వచ్చిందనుకోండి, ఎవరైనా చార్ట్ మనం రివ్యూ చేస్తామనుకోండి, Hmm. అటువంటిప్పుడు ఏమవుతుంది? యూనో ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసినప్పటికీ డాక్టర్ని పిలుస్తారు, వార్నింగ్స్ ఇస్తారు, లేకుంటే సస్పెండ్ చేస్తారు. ఈ సిస్టమ్స్ బయటి కంట్రీస్లో సిస్టమేటిక్గా ఫాలో చేస్తాం. ఓకే. ఓకే మన దగ్గర కూడా ఇటువంటి సిస్టమ్స్ తీసుకొచ్చినప్పటికీ అంటే ఒక ఓవర్ సైట్. Hmm. ఓకే పబ్లిక్ హాస్పిటల్సే కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్సే కానివ్వండి, అవును. ఉన్నాయి ఓవర్ సైట్స్. Hmm. బట్ ఆ ఓవర్ సైట్స్ ఇంప్లిమెంటేషన్ కొరకు యూనో చాలా కష్టం ఇక్కడ. అది మనం పెంచుకోవాలి. ఎందుకంటారు? యూనో ఎందుకు కష్టం అసలు? స్టాఫ్ లేకపోవడము, Hmm. ఒక ప్రిన్సిపల్గా అది స్ట్రక్చర్ చేసి ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ లాగా ఏర్పరిస్తే ఓకే ప్రెజుడిస్ లేకుండా నిజంగా తప్పు చేసే వారికి వాళ్ళకు శిక్షించడము, ఒక ఇలాంటి టెంపరీ లైసెన్స్ సస్పెండ్ చేయడము, లేకుంటే వార్నింగ్స్ ఇవ్వడము, ఇవి జరగాలి. ఓకే అప్పుడే కూడా మంచిగా చేసే డాక్టర్స్ను కూడా అప్రిషియేట్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నోసార్లు ఇంతకుముందు చెప్పినట్టు టెక్సస్ ఉందనుకోండి, అంటే ఆ టెక్సస్ స్టేట్లో నేను సుమారుగా 42 సంవత్సరాలు గడిపాను. అక్కడ అమెరికాలో ఏముంటుందంటే ప్రతి స్టేట్లో స్టేట్ మెడికల్ బోర్డ్ అని ఉంటుంది. ఓకే. ఈ మెడికల్ బోర్డు మెంబర్స్ సుమారుగా 15, 20, 25 మంది ఉంటారు. ఓకే మోస్ట్ ఆఫ్ ది ఇవన్నీ బోర్డు మెంబర్స్ నామినేషన్స్. Hmm. ఎవరు నామినేట్ చేస్తారు? గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఓకే. ఈ బోర్డులో అందరు డాక్టర్స్ ఉండరు. Hmm. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, 2-3 లాయర్స్ ఉంటారు, సోషల్ వర్కర్స్ ఉంటారు. Hmm. ఓకే కమ్యూనిటీస్ నుంచి వచ్చిన కొంతమంది పెద్దలు ఉంటారు. ఓకే ఆ సిస్టమ్ ఉన్నప్పటికీ ఏమవుతుందంటే ఎప్పుడైతే తప్పు జరిగినప్పుడు ఏదైనా ఫైల్ ముందుకు వచ్చినప్పటికీ ఓకే ప్రెజుడిస్ ఉండదు. ఓకే. ఓకే అంత దృష్టితో వాళ్ళు ఆ కేసును చూస్తారు. కేవలం ఒక్కొక్కసారి డాక్టర్స్కే ఇచ్చినాం అనుకోండి, Hmm. ఈ డాక్టర్కు వాని మీద ఈర్ష, వీని మీద ఈర్ష ఉన్నప్పటికీ, లేకుంటే ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్ కొద్ది పేరు బాగుంది, నేను ఇలా రిపోర్ట్ రాస్తాను, ఇటువంటివన్నీ మనం సరిదిద్దుకొని ఒక ప్రాపర్ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చేసి మంచిగా ఓవర్ సైట్ ఉండి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ అండి. Hmm. ఇప్పుడు చేసినప్పటికీ ఏం చేస్తాం మనము? ఇప్పుడు కోర్టుకి వెళ్తామా? Hmm. ఓకే ఎప్పుడు వస్తుంది దాని ఆన్సరు? 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ. ఈ రిఫార్మ్ తీసుకొచ్చినప్పటికీ ఓకే తప్పకుండా ముందుకు వస్తుందని అనుకుంటాను. అప్పుడు ఈ అనెథికల్ బిహేవియర్ కొంతమంది డాక్టర్స్లో మీరు అన్నారు కదా, ఆ భయంతో వాళ్ళు చేయరు. అంటే కొన్ని హాస్పిటల్స్లో సైతం ఒక టార్గెట్స్ అంటే వాళ్ళు పరీక్షలకి టార్గెట్ పెడుతున్నారు, సర్జరీలకి టార్గెట్ పెడుతున్నారు, మెడిసిన్స్ అమ్మడానికి టార్గెట్ పెడుతున్నారు. ఎలా చూడాలి సార్? ఎక్కడ కంట్రోల్ అవుద్ది? ఏదే కానీ మనం ఒక ప్రాబ్లం రూపంలో చూసినప్పటికీ Hmm. ఆ ప్రాబ్లం వెనుక ఎందుకు వచ్చిందిరా ఈ ప్రాబ్లం అని మనం అందరూ చేసుకోవాలి. ఓకే. ఎందుకు అవుతుంది అనేసి. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా కొత్త హాస్పిటల్స్ కడుతూ పోతున్నారు. అవును. ఈ హాస్పిటల్ ఒక ప్యూర్ బిజినెస్ వెంచర్ లాగా చూసుకుంటున్నారు. ఈ హాస్పిటల్ ఒక పబ్లిక్ సేవ కొరకు, హెల్ప్ కొరకు ఈ ఏరియాలో ఉండాలి, ఈ స్పెషాలిటీస్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర అన్ని యంత్రాలు ఉన్నాయి, ఒక ఓవర్ సైట్ ఇవన్నీ ఉన్నాయని అనేసి వాళ్ళు ప్రూవ్ చేసినప్పటికీ దెన్ ఒక లైసెన్సు అది ఇది ఇవ్వాలి. కేవలం నాకు ఈ హాస్పిటల్ పెడితే ఇంత బిజినెస్ వస్తుంది, ఓకే ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంత సంపాదించుకుంటున్నాను. సో ఇటువంటి హాస్పిటల్ సిస్టమ్స్లో, ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ సిస్టమ్స్లో కూడా ఇలాంటి కోటా సిస్టమ్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ టెస్టులు రాయండి, ఓకే ఇన్ని సర్జరీస్ కావాలి, లేకుంటే మేము తీసేస్తాము. వాళ్ళు పెట్టుకుంటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇన్ని లక్షలు ఇస్తాము, వేరే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకుంటారు, ఓకే అక్కడ 8-10 లక్షలు వస్తే నీకు 12 ఇస్తాము. ఓకే ఆ 12 లక్షలు ఇచ్చేసి వాని మీద రోజు ప్రెషర్ పెడుతుంటారు. వాడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు? ఆ వచ్చిన డాక్టర్ గ్రీడీ అయినప్పటికీ నాకు 12 కదా, సంవత్సరానికి ఇంకా 25 లక్షలు ఎక్కువ సంపాదించవచ్చు,
కానీ వాడు మనం ఏమంటాం ముందు కుందురా ముసళ్ళ పండుగ అన్నట్టు అది ఆలోచించరు. అవును. ఓకే, సో దెర్ ఈజ్ మొత్తం ఒక సిస్టంలో అన్ఫార్చునేట్లీ కొద్దిగా కరప్ట్ అయిపోయింది. దాంతో బయట వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం. అవును. ఓకే, ఇప్పుడు చాలా ప్రైవేట్ ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే వరకు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు, దే ఆర్ ఇంక్రీజింగ్ ద శాలరీస్ ఫర్ నో రీజన్. Hmm. ఓకే, ఎస్ డాక్టర్స్ ప్రాపర్ మంచి కాంపెన్సేషను, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే లెట్ దెమ్ ఎర్న్, దే షుడ్ బి నో లిమిట్. కానీ ఇలాగ ఒక హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో పెట్టుకోవడము, డబుల్ ది శాలరీ చేసుకోవడము, టార్గెట్స్ పెట్టడం. టార్గెట్స్ పెట్టడము, అదేందండి ఇది? యునో హౌ బ్యాడ్ ఇట్ క్యాన్ బి. యూఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్. ఓకే. అన్ఫార్చునేట్లీ చివరికి ఎవరు పే చేస్తారు ఇది? పేషెంట్సే కదా. పేషెంట్స్ చేయాలి. పేషెంట్స్ చేస్తారు కదా. అవును. అనవసరమైన ప్రొసీజర్స్ చేసుకోవడము, Hmm. అనవసరమైన మెడికేషన్స్ రాసుకోవడము, అనవసరమైన సర్జరీస్ చేసుకోవడము, అనవసరంగా హాస్పిటల్లో ఎన్నో రోజులు ఎక్కువగా పెట్టుకోవడము, ఓకే, కాంప్లికేషన్స్ వస్తే చెప్పుకోకపోవడము, అవును. అది ఇన్వెస్టిగేషన్ చేయకపోవడము, అంతా కప్పి పెట్టేయడము, అవును. కనెక్షన్స్ ఉండటము పై వరకు. కరెక్టే. ఓకే, అవును. ఇవన్నీ కూడా రిసీవర్ చేస్తుంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎలా నిద్రపోతారు వీళ్ళందరూ? ఓకే, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇలాంటి డాక్టర్స్, మంచి డాక్టర్స్ని చెడిపోయడం ఒక సిస్టమ్ చెడిపేస్తుంది. సరోగసి లాంటివి చోట అసలు భార్యాభర్తలకి సంబంధం లేనిది, వాళ్ళకి ఏ వాస్తవాలు చెప్పకుండా ఈ రోజున చూస్తుంటే సరోగసి, మరోవైపు ఏమో మిగతా టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాంటివి తీసుకుంటే వాటిలోన ఇంత ఎనెథికల్ ప్రాక్టీస్ వస్తున్నాయండి. ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదండి అసలు? ఇప్పుడు ఇందులో ఆశ్చర్యం ఏముంది? మన దేశంలో ఇటువంటి ప్రాబ్లమ్స్, వందలాది ప్రాబ్లమ్స్, కరప్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కిడ్నీస్ అమ్ముకోవడం, ఓకే, 1960s, 70s, ఇప్పటికైనా కిడ్నీ ర్యాకెట్, ఓకే, పైసలు సంపాదించడము, సంపాదించుకోవడము, అన్నెసెసరీ ట్రాన్స్ప్లాంట్స్ చేసుకోవడము, కరెక్ట్. అది కొన్ని రోజులు ర్యాకెట్ నడుస్తుంది, కొన్ని ఏళ్ళు, మళ్ళీ ర్యాకెట్ బస్ట్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు బాగానే ఉంటుంది, మళ్ళీ మొదలు పెడతారు. ఓకే, ఇటువంటివి ఎన్నో అవుతూ వస్తుంటాయి. కానీ ఒక పబ్లిక్ ఫ్రేమ్వర్క్ పాలసీ, ఓవర్సైట్ అని చెప్పాను కదా, ప్రాపర్ ఓవర్సైట్ ఉన్నప్పటికీ, రెగ్యులర్గా రిపోర్టింగ్ సిస్టమ్ మనం పెట్టుకున్నప్పటికీ బహుశా ఇటువంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా జరగకపోవచ్చు. ఇప్పుడు సరోగేసీ యాక్ట్ కరెక్ట్ అన్నారు మీరు. ఇన్నోసెంట్ పేషెంట్స్కు చెప్పకుండా డబ్బులు తీసుకొని ఇన్ని లక్షలు వసూలు చేసుకొని ఎంత అన్యాయం అండి ఇది? ఎంత అన్యాయం అంటే దీంతో ఏమవుతుందంటే, మాలాంటి హాస్పిటల్స్, ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చారు అన్ని హాస్పిటల్స్, ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్న వారికి అందరికీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఓకే, ఎంత బ్రహ్మాండంగా మా ఫర్టిలిటీ సెంటర్, కంప్లీట్లీ డిజిటైజ్డ్. ఓకే, వచ్చి చూస్తే ఎవరన్నా ఆ రికార్డ్ కీపింగ్, ఆ సిస్టమ్స్ సెంటర్లో ఏమి ఒక్కటి కూడా వితౌట్ లాగింగ్ ఇన్ జరగదు. టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్స్, అలారమ్స్ కనెక్ట్ చేసి, అది పద్ధతి, అది పద్ధతి. అలాంటి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఒక్కటి కాదు 10 సార్లు చేసుకోమనండి, అప్పుడు కొద్ది బుద్ధి వస్తుందేమో. నువ్వు లైసెన్స్ కూడా ఎలా ఇస్తాము? ఒక్క సిటీలో 200 ఫర్టిలిటీ సెంటర్స్ ఏందండి? ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అంతా పెట్టుకొని మళ్ళీ లిస్టెడ్ కంపెనీస్ లాగా అమ్ముకొని, ఓకే, $100 of millions చేసుకుంటూ, మన దగ్గర ఆల్రెడీ 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. మన భారత సంఖ్య 140 crore, ఇంకెంత పెంచుకుంటాం? సరే, పిల్లలు కావాలని అందరికీ తప్పకుండా ఒక డిజైర్ ఇస్ ఫుల్ఫిల్. బట్ రియల్లీ నీకు ఇన్ని సెంటర్స్ కావాలనా? ఎవరికి డబ్బు ఉంటే వాడు బిల్డింగ్ తీసుకోవాలి, క్లినిక్ ఓపెన్ చేసుకోవాలి, దాన్ని హైర్ చేసుకోవాలి, ఆ బిజినెస్ మొదలు పెట్టాలి. దట్స్ ఆల్ దేర్ టు ఇట్. ప్యూర్లీ దీస్ థింగ్స్ ఆర్ బిజినెస్. గల్లీకి ఒక ఫర్టిలిటీ సెంటర్ ఉంది, అయిపోయినప్పటికీ ఏమవుతుంది? ఇటువంటి దుర్బుద్ధి పుడుతుంది. ఈ దుర్బుద్ధి వల్ల ఇటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. దట్స్ ద ప్రాబ్లం.
ఏం చేస్తున్నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఇప్పుడు సమస్య జరిగినప్పుడు ఆ దొంగలతో పాటు మిమ్మల్ని కూడా వచ్చి చెకింగ్‌లు చేస్తున్నారు. హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. ఓకే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఫెడరల్ గవర్నమెంట్ రూపంలో నేషనల్ పాలసీస్ ఫ్రేమ్వర్క్ చేస్తుంది. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే మీ స్టేట్ లెవెల్లో ఇవన్నీ పాలసీస్ ఫాలో కాండి. ఓకే. ఓకే, ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. హ్మ్. ఓకే, కాంట్రాక్ట్స్ ఉంటాయి డాక్టర్కు. రెసిగ్నేషన్ లెటర్ ఇస్తాడు. ఇచ్చినప్పటికీ 2 నెలల్లో 3 నెలల్లో నీ కాంట్రాక్ట్లో రాసింది. Hmm. ఓకే, ఆ కాంట్రాక్టులో రాసినప్పటికీ అది ఫుల్ఫిల్మెంట్ చేసి నువ్వు వెళ్ళాలి. Hmm. ఇంకేం చెప్తుంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? నువ్వు వెళ్ళక ముందు నువ్వు పేషెంట్స్ ఇంతవరకు చూసిన పేషెంట్స్ ముఖ్యంగా లాస్ట్ 12 నెలల్లో ఆ పేషెంట్స్ను వేరే అతనికి ఒప్పచెప్పాలి. ఓకే. సైన్ అవుట్ చేయాలి. Hmm. ఓకే, మూడోది ఆన్ గోయింగ్ కేర్ ఉన్న పేషెంట్స్కు, అంటే నువ్వు లాస్ట్ మంత్ చూసావు, నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నావు, ఓకే. ఆ పేషెంట్ లిస్ట్ అంతా కూడా Hmm. ఓకే హాస్పిటల్ మేనేజ్మెంట్కు, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏ కొలీగ్కు అసైన్ చేస్తుందో, Hmm. ఇవన్నీ పద్ధతులు అంత రెస్పాన్సిబిలిటీ ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది. అమెరికాలో కూడా ఉంటుంది. ఓకే. లేకుంటే అరెస్ట్, లేకుంటే లైసెన్స్ సస్పెండ్ చేస్తారు, ఆ! లీగల్ కేస్ వేస్తారు అక్కడ. ఆ! ఓకే, అందుకొరకే ఒకసారి భయం ఉంటే ప్రాబ్లీ చేస్తారేమో. ఇక్కడ మన భయం దగ్గర లేదు. మన దగ్గర భయం లేదు, భక్తి లేదు, రెండు లేదు. అవును. ఓకే, వాడు వస్తాడు, రెసిగ్నేషన్ వేస్తాను, రేపు పోతున్నా అంటాడు. హ్మ్. ఏం చేస్తాం? హ్మ్. కాలు ఏదో పట్టుకొని గుంటుకుంటాం. హోటల్‌లో లేదు. సర్వర్ ఉద్యోగం. యా, సో దిస్ ఇస్ ఇది ఈ ఎథిక్స్ అందరు డాక్టర్స్లో రావాలండి. Hmm. ఈ మార్పు రావాలి. ఇది గ్రీడ్ వలన వేరే హాస్పిటల్స్ కూడా చెరగొట్టే సమస్య ఇది. అవును. అనవసరంగా డాక్టర్స్ రెచ్చగొడతారు, మీకు ఇంత ఇస్తామంటారు, మా దగ్గర రమ్మంటారు. వాళ్ళు అందులో పడిపోతారు. తర్వాత తప్పైందని కొంతమంది రియలైజ్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకు హంగామా? నువ్వు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసినప్పటికీ నువ్వు ఒక పొయ్యేది ఉంటే ఫుల్ఫిల్ చేసుకొని చెక్ లిస్ట్ అంతా పెట్టుకొని, ఓకే, దెన్ యూ గో టు అనదర్ ఇన్స్టిట్యూషన్. అంతే కదా. అంతే. ఎవరు నిన్ను చైన్స్లో కట్టి పెట్టలేదు. అవును. దిస్ ఈస్ ద ఫ్రీడమ్ ఫర్ అస్. అవును. కానీ ఆ పద్ధతి అవలంబించకుంటే ఒక ఇన్స్టిట్యూషన్ రిస్క్లో పెట్టేసి లక్షలాది ఇన్కమ్ను మనం వాళ్ళు నాశనం చేస్తే ఎలా ఊకుంటారండి? ఎంతవరకు ఊకోవాలి ఇది? అవును. నిన్ను తీసుకొస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, హెల్ప్ చేస్తాము, ప్రాక్టీస్ను బిల్డప్ చేస్తాము, అసిస్టెంట్స్ ఇస్తాము, ప్రమోట్ చేస్తాము హ్మ్. మీడియాలో, డిజిటలీ, సోషలీ. అవును. అంతా చేసినప్పటికీ పక్కవాడు వచ్చేసి సార్ నీకు 1 లక్ష ఎక్కువ ఇస్తా అంటే పోవడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. అవును. వాడు చెప్పేవానికి బుద్ధి ఉండేది. అవును. మళ్ళీ ఈ పెద్ద హాస్పిటల్స్లో అతిరథి మహారథులు, అవును. మళ్ళీ బయట వాళ్ళందరూ చూస్తుంటే చాలా పెద్దవారు Correct. మెడికల్ ఎథిక్స్ గురించి మాట్లాడతారు. మరి ఈ ఎథిక్స్ ఏందండి? వేర్ ఆర్ దీస్ ఎథిక్స్? ఇఫ్ యూ కాంట్ ఫాలో ఎథిక్స్ ఇన్ యువర్ ఓన్ సిస్టమ్, వాట్ రైట్ యూ హవ్ గాట్ టు టాక్ అబౌట్ మెడికల్ ఎథిక్స్? సో అందుకొరకే ఇవన్నీ కూడా దే హ్యాస్ టు బి సమ్ ఓవర్ సైట్. ఒక పద్ధతి ఉండాలి. ఇలాంటి చేసినప్పటికీ కాన్సిక్వెన్సెస్ ఉండాలి. ఓకే, ఫాస్ట్ ట్రాక్ లీగల్ సిస్టమ్ ఉండాలి. అండ్ ఒక స్టాట్యుటరీ గైడ్ లైన్స్ ఉండాలి. ఇలా చేసినప్పటికీ వేరే హాస్పిటల్ తీసుకోకూడదు, వెరిఫై అంతా చేసుకోండి. ఎంత సులభం అది. ఇప్పుడు బయట నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళ దేశాల్లో ఇది చేయరు కదా. మన వారికి ఎందుకు నేర్పిస్తున్నారు ఇది? డాక్టర్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను చెప్పదలుచుకున్నాను, చాలా హాస్పిటల్స్లో అంటే మీరు కూడా అంతకుముందు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేశారు. 51% పైగా చాలా హాస్పిటల్స్లో వెళ్ళిపోతున్నాయి. దీన్ని అంటే డెవలప్మెంట్లో యాంగిల్లో చూసినా, మరోవైపు మన మెడికల్ స్వేచ్ఛ ఏదైతే అంటే ఫ్రీడమ్ని కోల్పోతున్నాం, మరొక స్వాతంత్ర ఏదైతే ఉందో స్వాతంత్రాన్ని కోల్పోతుంది మెడికల్ అనేది చెప్తున్నారు. మీరేమంటారు? అది చాలా మటుకు నిజం ఉండొచ్చు. ఓకే. ఎవరైతే బిజినెస్ రూపంలో కేవలం ఇన్వెస్ట్ చేస్తున్నారో అది హానికరం. ఓకే. ఓకే, ఇండియా ఆ స్టేజ్కు రీచ్ కాలేదు వేర్ హెల్త్ ఈజ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఇండస్ట్రీ. ఓకే, ముందుకు కావచ్చు. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో 70% ఆఫ్ ది హెల్త్ కేర్ ప్రైవేట్ సెక్టర్లో నడుస్తుంటుంది. ఓకే,
ఇట్స్ అన్ ఇండస్ట్రీ, వెరీ మెచ్యూర్డ్ ఇండస్ట్రీ. ఓకే, ఇన్సూరెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక ఇండస్ట్రీ రూపంలో అది ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ కేవలం నువ్వు ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసావు, 3 ఏళ్ళకి మళ్ళీ ఎగ్జిట్ అవుతావు, 4 ఏళ్ళకి ఎగ్జిట్ అవుతావు, నాకు ఇంత డబ్బు కావాలి, 4 ఇన్వెస్ట్ చేసిన మనీ 500 కోట్లు పెడతావు, నాకు 2,000 కోట్లు కావాలి. ఓకే, 6,000 కోట్లు పెడతావు, నాకు 12,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి? ఓకే, సరే, బిజినెస్ అన్నప్పటికీ డబ్బు సంపాదించుకోవాలి. ఓకే, ఇప్పుడు మీది టీవీ స్టేషన్ ఉంది, మీరేం ఫ్రీగా పెట్టలేదు కదా. అంతే. ఓకే, ఇట్స్ ఎ బిజినెస్ వెంచర్. బట్ ఆ బిజినెస్లో ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటి ఇంటర్వ్యూస్ ప్రజలు దృష్టిలో తీసుకురావడానికి ఒక పర్పస్తో యూఆర్ డూయింగ్ ఇట్. సేమ్ హియర్. నాకు చెప్పండి, ఏ హాస్పిటల్ బయటి వాడు వచ్చి ఇన్వెస్ట్ చేసింది ఇండియాలో? ఓకే, ఒక కొత్తగా కమ్యూనిటీ బేస్డ్ ఓకే సిస్టమ్స్, లేకుంటే ప్రాజెక్ట్స్, లేకుంటే వాలంటరీ సర్వీసెస్ ఎక్కడ విన్నామా? నేనైతే వినలేదు. ఓకే, మేబీ అక్కడక్కడ ఏమైనా ఉండొచ్చు, కానీ ఆ సిఎస్ఆర్ కూడా ఏమైనా చేస్తారు కదా, ఆ సిఎస్ఆర్లో కూడా మతలబు ప్రాఫిట్ లేదు ఉంటుంది. ఓకే, సిఎస్ఆర్లో కూడా వాళ్ళకు కలిసి వచ్చే ఏదైతే ప్రాఫిట్ బేస్డ్ వెంచర్ ఉంటుందో ఆ మనీ అక్కడ డైవర్ట్ చేసుకుంటారు. యా, సో దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం. ఏంటంటే ఇన్వెస్ట్ చేయండి, ఇండియా నీడ్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మనం ముందుకు పోవాలి, డెవలప్ నేషన్ కావాలి, వి నీడ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ కేవలము హెల్త్ కేర్లో, కేవలం డబ్బు రావాలి, ఇలా చెడిపోయేకండి సిస్టమ్స్ను. అనవసరంగా ఇలా శాలరీస్ పెంచేసి సిస్టమ్ను చెడగొట్టకండి. ఇట్స్ నాట్ అన్ అఫోర్డబుల్ సిస్టమ్. వేరే ఇండస్ట్రీస్లో డిఫరెంట్. ఐటీ ఉందనుకోండి, ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అది యువర్ సెల్లింగ్. ఓకే, యూఆర్ సెల్లింగ్ టు డెవలప్డ్ కంట్రీస్, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. బట్ హియర్ ఎస్, అందులో నువ్వు 10 times నీకు ప్రాఫిట్స్ ఉండొచ్చు, 15 times ఉండొచ్చు, 5 times ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ అనుకోండి, ఒక ఫ్యాక్టరీ అనుకోండి, ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి. ఓకే, బట్ ఇక్కడ హాస్పిటల్ వెంచర్స్లో కేవలము నీకు ఇంట్రెస్ట్ అలా చేసేది ఉంటే నువ్వు ఎందుకు మీ కంట్రీస్ నుంచి సిస్టమ్స్ని ఎందుకు తీసుకురారు? మీ మేనేజ్మెంట్ పూల్ ఎందుకు తీసుకురారు? మీ డాక్టర్స్ను కొద్దిగా వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వరు? రారు, అది స్పెండ్ చేయరు, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని చెడిపేస్తారు. డాక్టర్ గారు, చాలా వరకు ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ మేనేజ్మెంట్ని, అంటే అంతకుముందు ఉన్న మేనేజ్మెంట్లు ఇబ్బంది పెడుతున్న ఘటనలు ఉన్నాయి. మీలాంటి హాస్పిటల్స్ కూడా ఇబ్బంది పెట్టారు. అబ్సల్యూట్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే చాలా వరకు వాళ్ళు కూడా అటువంటి వాటిలో ఇరుక్కుపోయి ఉన్నారు చాలామంది. ఏం సజెస్ట్ చేస్తా అంటే, ఫస్ట్ సజెషన్, తప్పు చేయకండి. ఓకే ఓకే, బోర్డ్ మీటింగ్స్లో కూర్చొని నేను ఇది చేసిన అది చేసిన కేవలం డబ్బు కొరకు ఆ బోర్డ్ మెంబర్స్ను, లేకుంటే మీకు డబ్బు కావాలి, మీకు బోనస్లు కావాలి, ఓకే, దానివల్ల భయపడుతూ ఇలాంటి చేష్టలు చేసుకోము. ఓకే, అది స్టాప్ చేయండి. ఓకే, హెల్త్ కేర్ లీడర్స్ ఫోకస్, మీ పేషెంట్స్కు ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ డాక్టర్ సెలక్షన్ ఎలా ఉంటుంది, దాని మీద ఫోకస్ చేస్తూ గ్రో చేయండి. కేవలం ఒక 5 డాక్టర్స్ను పెట్టేసి నీకు 10 లక్షలు, నీకు 15 లక్షలు ఇచ్చేసే వరకు నువ్వు బోర్డులో చూపించుకొని, ఓ ఐ బాట్ దిస్ డాక్టర్స్ ఫ్రమ్ కాంటినెంటల్, ఫ్రమ్ ఏఐజీ, ఫ్రమ్ కిమ్స్, దిస్ థింగ్ అనేప్పటికీ ఈ సిఇఓస్ పెద్దగా చెప్పుకుంటారు. కానీ డాక్టర్స్కి తెలియని విషయం ఏంటంటే, వాడు 1 సంవత్సరం ఉంటాడు, 2 సంవత్సరాలు ఉంటాడు, వాడు పోతాడు. వాని గతి ఏం కావాలి? వాడు వచ్చి తీసుకొని పెట్టుకున్నాడు, పోయాడు. వీళ్ళకి తెలివి ఉండాలి కదా. సో నేను చెప్పేది ఏంటంటే హెల్త్ కేర్ లీడర్స్కు, ఓకే, హెల్త్ కేర్ లీడర్షిప్ యాజ్ ఎ ప్రొఫెషన్ కొత్త కాదు. ఓకే, ప్రపంచంలో బాగా మంచిగా చక్కగా ఇదంతా కూడా రుజువు చేయబడింది. మన దగ్గర కూడా స్టాండర్డ్స్ ఉన్నాయి. NABH అనేసి మన నేషనల్ అక్రెడిటేషన్ బాడీ. ఓకే,
ఏ హాస్పిటల్స్ అయితే అక్రెడిటేషన్ ఎన్ఏబిఎస్కి వచ్చిందో Hmm. మేము ఆ గైడ్లైన్స్ అన్ని ఫాలోఅప్ చేయాలి. Hmm. మాలాంటి హాస్పిటల్ జాయింట్ కమిషన్ కూడా అక్రెడిటేషన్ ఉంది. ఇప్పుడు ఇండియాలో సుమారుగా 70-80 హాస్పిటల్స్ కూడా జాయింట్ కమిషన్ అక్రెడిటెడ్ హాస్పిటల్స్ కూడా అయిపోయాయి. Hmm. ఇవన్నీ అక్రెడిటేషన్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు చేస్తాం మేము అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ రూల్స్, మన నేషనల్ రూల్స్, గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయాలి, కాంప్రమైజ్ చేయకూడదు. Hmm. అది హెల్త్ కేర్ లీడర్స్ వాళ్ళది ఒక మంచి బాధ్యత. ఓకే, కేవలం డబ్బుతో సంపాదించాలి, డబ్బుతో ఆడే విషయం కాదు. ఒక సిటీ స్కాన్ ఉన్నప్పుడు ఇంకో రెండో సిటీ స్కాను Hmm. ఎందుకు చేస్తున్నాం, ఒకే దాంతో డబ్బులు రావాలి. Hmm. ఓకే, దానికి అదే మళ్ళీ అక్కడ టార్గెట్స్ ఉంటుందా? పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎందుకండి? Correct. వీడు 2000కి చేస్తే వాడు 1000కి చేస్తా అంటాడు, వాడు 1000కి చేస్తా అంటే ఇంకోటి 500కి చేస్తా అంటాడు. ఏం చేస్తున్నారు? ఈ క్వాలిటీ ఎవరు రివ్యూ చేస్తున్నారు? నిజంగా ఎవరు రివ్యూ చేస్తున్నారు? సో గవర్నమెంట్ హ్యాస్ టు హ్యావ్ స్ట్రాంగ్ పాలసీ ఫ్రేమ్వర్క్. Okay. అసలు అక్కడున్నాయా ఇన్ని సెంటర్స్? Hmm. ఇన్ని రేడియేషన్ ట్రీట్మెంట్ సెంటర్స్ అక్కడ ఉన్నాయా? ఇన్ని పెట్ సిటీస్ మనకు అక్కడ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు ఒకసారి కొన్నప్పటికి ఏం చేస్తాము, ఆ బిజినెస్ నడవాలి కదా. అవును. సో ఇన్ హెల్త్ కేర్ లీడర్షిప్ వాళ్ళ దృష్టి ఓన్లీ ఆన్ హౌ టు మేక్ మనీ, హౌ టు మేక్ ప్రాఫిట్స్ నుంచి ట్రాన్స్లేట్ అవుతూ వాట్ ఆర్ ది అవుట్కమ్స్, ఎంతమంది మీకు కాంప్లికేషన్స్ అయ్యాయి, ఎంతమంది చనిపోతున్నారు, నువ్వు ఏం ఇంట్రడ్యూస్ చేశావు మీ కమ్యూనిటీలో. Hmm. ఓకే, నువ్వు కేవలం కాంపిటీషన్ వలన పోయి క్యాంప్స్ పెడుతున్నావా పేషెంట్స్ ఇంకా రావడానికి, లేకుంటే నిజంగా ఎడ్యుకేట్ చేస్తున్నావా? Hmm. దీస్ ఆర్ ఆల్ వెరీ ఫండమెంటలీ. హెల్త్ కేర్లో ఏముంటుందంటే ఒక సోల్ ఉండాలండి. Correct. ఓకే, యూ కాంట్ డూ వితౌట్ దాట్. ఓకే, కేవలం బిజినెస్ రూపంలో ఒక హాస్పిటల్ పెట్టుకొని నాకు ఇంత డబ్బు కావాలంటే మనం చాలామంది వచ్చి అడుగుతుంటారు, Hmm. డాక్టర్ గారు ఇక్కడ కట్టిస్తాం, డాక్టర్ గారు నడిపియండి దిస్ థింగ్, మాకు ఇంత షేర్ హోల్డింగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే నిజంగా చెప్తున్నా, సుమారుగా ఇప్పటివరకు 50 to 75 ఇన్విటేషన్స్ ఇంకా రోజు వస్తూనే ఉంటాయి. మేము చూస్తున్నాం ఇప్పుడు ఒక మంచి హృదయంతో వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, ఇలా చేయాలనుకున్నప్పటికీ వీఆర్ రెడీ టు అసోసియేట్. కేవలం ఈ సంవత్సరం కాగానే నాకు ఇన్ని క్రోడ్స్ కావాలి, దూరం పెట్టేస్తున్నాం, వద్దు బాబు అని. ఓకే, డాక్టర్ గారు, మీరు ఇన్ని చెప్పిన తర్వాత అన్ని సెక్టార్ల కోసం ఏ డాక్టర్ అయినా, ఏ మెడికల్ సెక్టర్ అయినా సర్వే జన సుఖనోభవంతని అలా దేవుణ్ణి నమస్కరించుకునే రోజులు వస్తాయంటారా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఓకే, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. ఓకే. ఏ డే విల్ కమ్, మనం బహుశా ఇన్ని మెడిసిన్స్లో, ఇన్ని టెస్ట్లో డిపెండ్ అయ్యే అవకాశం రాదని. ఓకే. ఓకే, మనం హెల్త్ గురించి చాలామంది నేర్చుకుంటున్నారు ఎలా ఉండాలి అనేసి. ఓకే, కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇవన్నీ మనం ఒక జనరేషన్ వరకు ప్రాక్టీస్ చేస్తే, ఓకే, అండ్ ఇప్పుడు ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది, సంవత్సరానికి ఒకటే ఇంజెక్షన్ కొలెస్ట్రాల్ ఒకటేసారి తీసుకోవాలి, నీ జీవితం అంతా కొలెస్ట్రాల్ తక్కువగా పెడుతుంది. ఇప్పుడు 6 నెలలకు, సంవత్సరానికి ఒక ఇంజెక్షన్ ఉంది కొలెస్ట్రాల్కు, డైలీ తీసుకోదే టాబ్లెట్స్ అక్కర్లేదు. ఓకే, 6 నెలలకు ఈ ఇంజెక్షన్ తీసుకున్నప్పటికీ నీ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటివి చాలా కొత్తగా మనకు రీసెర్చ్లో. సో ఇది వచ్చినప్పటికీ ఏమవుతుంది, ఇప్పుడు నీ కొలెస్ట్రాల్ తక్కువైనప్పటికీ నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం బాగా దిగిపోతుంది. కరెక్ట్. స్ట్రోక్స్ వచ్చేటి కూడా. సో ఈ మేజర్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం కదా, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, క్యాన్సరు, అల్జైమర్స్, డిమెన్షియా, దీని సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది. ఓకే, మంచిగా సరిగ్గా భోంచేయడము, ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ లేకుండా జీవితం గడపడము, మంచిగా పడుకోవడము, ఇవన్నీ కూడా మనం పాటించినప్పటికీ తప్పకుండా లాంజివిటీ పెరుగుతుంది. ఎవరు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో అన్నప్పటికీ 1947లో లైఫ్ స్పాన్ వాస్ 28 years. ఇప్పుడు మనం 74-75 years అనుకుంటాం. ఎలా అయింది అది? బికాస్ ఆఫ్ డెవలప్మెంట్.
ఈ డెవలప్మెంట్ ఇలాగే జరుగుతూ పోతుంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో 84, 85 జపాన్లో, ఓకే, ఆర్ క్యూబాలో అవును. మనం కూడా విల్ వస్తాయి. బికమ్ 85 అండ్ స్లోలీ దట్ 85 టర్న్ ఆఫ్ ది సెంచరీలో అవును. 130, 140 ఇయర్స్ అంటున్నారు. అవును. సో మీరు నేను మళ్ళీ 10 సార్లు మాట్లాడుకుంటాము. డాక్టర్ గారు చివరిగా చెప్పండి, మీరు హాస్పిటల్ పేరే కాంటినెంటల్ అని పెట్టారు, అంటే ఖండాంతరం అని. అటువంటిది ఒక చోటకే ఎందుకు పరిమితం అయిపోయారు? ఫ్యూచర్‌లోనే ఎలాగ విస్తరించబోతున్నారు? ఆలోచనలు ఉన్నాయా? నాకు ఇంతవరకు మనమంతా చెప్పింది ఇప్పుడు ఒక వర్డ్లో చెప్పడానికి బిజినెస్ రూపంలో పెట్టలేదు. హ్మ్. See, నేను కట్టింది ఇంత పెద్ద హాస్పిటల్ 18 అంతస్తులు 1.3 మిలియన్ స్క్వేర్ ఫుట్. ఓకే. ఇది హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రాలో లార్జెస్ట్ హాస్పిటల్ ఈ రోజుకి. ఈ రోజుకి. ఎస్, టుమారో ఎవర్ వాట్ దేర్ యాడింగ్, లార్జెస్ట్ సింగిల్ హాస్పిటల్ క్లోజ్ టు 1.4 మిలియన్ స్క్వేర్ ఫుట్. హ్మ్. ఎందుకు పెట్టామంటే ఇండియాలో 1000-1200 బెడ్స్ హాస్పిటల్స్ కావాలనేసి మెకిన్జీ వాళ్ళు 2006-07లో పెద్ద రిపోర్ట్ పబ్లిష్ చేశారు. నేను అమెరికా ఉండేసి ఆ రిపోర్ట్ చదివాను. హ్మ్. అది 500 పేజీలో 600 పేజీలో అప్పుడు వాళ్ళు చేసింది. ఇది నిజంగానే ఉంది కరెక్ట్ కదా. ఎందుకు వాళ్ళు రాశారంటే రూరల్ మైగ్రేషన్, ఊర్ల నుంచి పట్టణాలకు వచ్చే సంఖ్య బాగా పెరుగుతుంది మన దేశంలో. హ్మ్. ఇవాళ 700 మిలియన్ అంటే 70 కోట్ల మంది 80 కోట్ల మంది ఊర్లలో ఉన్నారు. ఈ పాపులేషన్, ఈ ప్రజలందరూ కూడా Tier 1 సిటీస్కు యూనో బాగా తీవ్రంగా ట్రాన్సిషన్ అవుతారు. అందుకొరకే పెద్ద హాస్పిటల్స్ పెడితే అన్ని స్పెషాలిటీసు మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటే అందరికీ పనికి వస్తుందనేసి ఒక భావంతో వాళ్ళు రిపోర్ట్ రాశారు. హ్మ్. సో యుఎస్లో కూడా అలాగే ఉంటుంది. ఓకే. సింగిల్ స్పెషాలిటీ అని ఎవరో రాస్తాడు రిపోర్టు. Hmm. సింగిల్ స్పెషాలిటీ ఈజ్ గుడ్. దేనికి గుడ్? వన్ ఇన్వెస్ట్మెంట్కి గుడ్. ఓకే. ఓకే, అంతే. హ్మ్. ఆ లైన్ చూడండి. హ్మ్. మన పేపర్లో చదువుతుంటే నవ్వుతున్నాను నేను. కారణం నా ప్రక్కన ఎవరు కూర్చున్నాడు, వీడు చూడు ఏం రాస్తున్నాడు. అందులో సింగిల్ స్పెషాలిటీ దేని ప్రైస్ చేస్తున్నాడు? ఈ ఫర్టిలిటీ సెంటర్స్ను. అవును. ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని గ్రూప్ అయ్యి ఐపీలో లిస్ట్ చేసేసి ఓకే 1000 కోట్లు 20 కోట్లు 2000 కోట్లు చేసుకున్నప్పటికీ ఒక స్టేట్మెంట్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మోర్ ప్రాఫిటబుల్. ఏమైనా తెలివి ఉందా అండి? కేవలం ప్రస్తుతమానం ప్రాఫిట్ కంటే వచ్చిన పేషెంట్కు హ్మ్. ఒక పేషెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పటికీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పటికీ మల్టిపుల్ ఇంజురీస్, చాట్లు రిప్స్ బ్రేక్ అవుతాయి, హెడ్ ఫ్రాక్చర్ అవుతుంది, ఓకే, లోపల స్ప్లీన్ రప్చర్ అవుతుంది, ఓకే, కాలు కంప్లీట్లీ కట్ అయిపోతుంది. ఏం చేస్తావు ఆ పేషెంట్కు? 1-2 అవర్స్లో వాడిని ఆదుకోవాలి. ఓకే. అంటే అంతమంది స్పెషలిస్ట్ ఉండాలి, అంత డయాగ్నోస్టిక్ కేపబిలిటీ ఉండాలి. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు రెడీగా ఉండాలి. ఓకే. ఆ దృష్టితో నేను కాంటినెంటల్ హాస్పిటల్ పెద్దగా పెట్టినప్పటికీ నేనేమంటా అందరితో, హ్మ్. ఇది 18 అంతస్తులు కదా, ప్రతి స్పెషాలిటీ ఒక హాస్పిటల్. ఇక్కడ ఓకే. కార్డియోవాస్కులర్ సైన్సెస్ ఈజ్ ఎ హాస్పిటల్, హ్మ్. గ్యాస్ట్రోఎంట్రాలజీ లివర్ ఈజ్ అనదర్ హాస్పిటల్. ఒక్కొక్క ఫుట్ ప్లేట్ మాది 60,000 స్క్వేర్ ఫుట్. ఓకే. ఇండియాలో మీకు తెలిసి ఉండొచ్చు 80,000 హాస్పిటల్స్ ఉన్నాయి. హ్మ్. 80,000. హ్మ్. ఇప్పుడు 80,000 హాస్పిటల్స్లో సుమారుగా 75,000 హాస్పిటల్స్ మా ఒక్క ఫుట్ ప్లేట్లు అంత సంఖ్య ఉండదు. ఓహ్! వాడు ఒక ఫ్లోర్ ఇప్పుడు అన్ని చూస్తారు 200 బెడ్ హాస్పిటల్, ఆ! 250 బెడ్ హాస్పిటల్. అది మెజర్ చేసుకుంటే 50,000 స్క్వేర్ ఫుట్ కూడా ఉండదు. ఎలా నడిపిస్తారండి? హ్మ్. మనం ఎలా పర్మిషన్ ఇస్తున్నాం? యూనో సో దిస్ ఇస్ ద బ్యాడ్ ప్రొపగాండా చేసేది. ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టానంటే దిస్ ఈజ్ సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ. ఓకే, ఓకే. కేవలం ఫ్లూ కొరకు పెట్టలేదు కదా. హ్మ్. ఓకే, ఆల్ కాంప్లెక్స్ డిసీజెస్. దాని కొరకు ప్రతి గల్లీలో పెట్టలేం కదా. అవును. సో స్పెషాలిటీ సర్వీసెస్ కొరకు పీపుల్ ట్రావెల్. హ్మ్. ఇప్పుడు అమెరికాలో చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముగిస్తాను దీని గురించి. ఇప్పుడు టెక్సస్లో ఉంది. హ్మ్. నేను వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ సెంటర్లో అక్కడ చదివాను, అక్కడ స్టాఫ్లో ఉన్నాను, అక్కడ టీచింగ్లో ఉన్నాను. నేను ఇన్ని సంవత్సరాలు అదంతా చేసినప్పటికీ ఎందుకు అది లార్జెస్ట్ మెడికల్ సెంటర్ అన్నారు?
దాంతోపాటు 90 హాస్పిటల్స్ ఉన్నాయి సిటీలో, హ్యూస్టన్లో. ఓకే. అందరి దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ లేదు, అందరి దగ్గర కాంప్లెక్స్ న్యూరో సర్జరీ లేదు, కాంప్లెక్స్ ఆర్థోపెడిక్ సర్జరీ లేదు. ఇవన్నీ హాస్పిటల్స్ సెంట్రల్గా ఫనల్ చేస్తారు. బికాస్ కేవలం ఒక గల్లీలో పెట్టుకొని న్యూరో సర్జరీ అని పెట్టేసి ఒక దరిద్రమైన ఆపరేషన్ థియేటర్ పెట్టి ఏం బ్రెయిన్ సర్జరీ చేస్తారండి? ఎవరు చెక్ చేస్తున్నారు? కరెక్ట్. ఇలా ఇస్తున్నాం మనం ఆ పర్మిషన్. సో దట్ వాజ్ మై ఎయిమ్ అండ్ డ్రైవ్. ఓకే, సరే నేను కూడా 10 హాస్పిటల్స్ పెట్టుకొని ఐపీఓకి పోయి లిస్ట్ చేసుకుంటాను, ఆ టైం కూడా వస్తుందేమో. ఓకే, బట్ దిస్ హాస్పిటల్ లెట్ మీ డూ ఇట్. చాలా పని ఉంది. 18 hours చేసినప్పుడు కూడా సరిపోతలేదు. ఓకే, ఒక్కొక్క పేషెంట్కు మనం ఏ పేషెంట్కు కాంప్లికేషన్స్ ఉందో ఏమవుతుందో డాక్టర్స్తో సంభాషించి పేషెంట్ రిలేటివ్స్తో మల్టీ డిసిప్లినరీ కాన్ఫరెన్సెస్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, నర్సింగ్ ఎడ్యుకేషన్ చేయడము, కొత్తగా ట్రైన్ చేయడము, ఎన్ని ఉంటాయి హాస్పిటల్స్లో. నువ్వు 10 హాస్పిటల్స్ పెట్టుకొని నా ఈబిటా ఇంత అనేసి చూపించుకోడు. ఓకే, దట్ ఈస్ నాట్ గురునాథ్ రెడ్డి అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది టోటల్గా మెడికల్ సెక్టర్ అనేది ఒక వ్యాపార రంగంగా విస్తరించిన, అందులో ఖచ్చితంగా ఆ పేషెంట్కి సంబంధించిన సర్వీస్ అందాలి, అది కూడా నిజాయితీతో అందాలి అనేది గురేన్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నది. మరోవైపు దీన్ని చెక్ చేయాల్సిన వ్యవస్థలు ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అది ఎథికల్గా కావచ్చు, లేకపోతే మిగతా ప్రాక్టీస్ సంబంధించి కావచ్చు. ఏదైనా మెడికల్ సెక్టర్ అనేది ప్రజలందరూ మళ్ళీ మెచ్చుకునేలాగా, డాక్టర్ల సైతం సర్వే జన సుఖినో భవంతు అని ఆ మాట అనుకునేలాగా ఉండాలనేది ఆయన ఆకాంక్ష. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.